హెవెన్ టీవీ ద్వారా మన ప్రశ్నలకు బైబిల్ సమాధానాలు అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా సహోదరులు సరిపల్లి రెన్సన్ బాబు గారి ద్వారా బైబిల్లోని సంఘము అనే అంశానికి సంబంధించినటువంటి వివరణలు, అలాగే దైవజనుల యొక్క అభిప్రాయాలు, వారి యొక్క వివరణలో మనం వింటాము. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారాగా సంఘం అనే అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే ప్రేక్షకులు, మీరు వీక్షకులు అడగాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచినటువంటి కార్యక్రమాల ద్వారా రక్షణ అనే అంశం ద్వారా మా ప్రభువా నీ ప్రియ బిడ్డలు అనేకులకు నాయన మీ పరిశుద్ధ గ్రంథం నుంచి నాయన రక్షణకు సంబంధించినటువంటి జ్ఞానమును మీరు అందించారు ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులు ఎవరైతే ఈ రక్షణ అనుభవంలోనికి ఇంకా వచ్చి ఉండలేదో వారందరూ నీ వాక్యం విని వారి జీవితాలను సరిచేసుకొని నీకు అనుకూలమైనటువంటి నాయన మారు మనసు పశ్చాత్తాపంతో కూడినటువంటి రక్షణ జీవితాలకు నాయన నడిపించబడుతున్నారని చెప్పి ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు నాయన అంశం సంఘం అనే అంశం ద్వారా కూడా మీ బిడ్డలతో మా అందరితో కూడా మీరు మాట్లాడి తండ్రి మీ పరలోక వర్తమానం మాకు వినిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ శక్తితోనూ బలంతో నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 సంఘము అనేటువంటి ఈ అంశానికి సంబంధించి దైవజనులు సరిపల్లి రెన్సన్ బాబు అయ్యగారి ద్వారాగా వర్తమానాలు మనం విందాం. అయ్యగారిని ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిద్దాం. వందనాలు అయ్యగారు. వందనాలు ఫ్రాన్సిస్ గారు. గత కార్యక్రమాల్లో రక్షణ అనే అంశం మీద అయ్యగారు మీరు ఒక విస్తృతమైనటువంటి బైబిల్ సంబంధమైనటువంటి వివరణలతో కూడినటువంటి మీ ప్రసంగం మీరు ఇచ్చి ఉన్నారు. రక్షణ అనే అంశం మీద ఇక ఎటువంటి సందేహాలు కూడా మన ప్రేక్షకులకు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను. రక్షణ తర్వాత సంఘం అనే అంశానికి మనం వచ్చాం గనక రక్షణ అనే అంశం పూర్తయిన తర్వాత ఈ సంఘం అనేటువంటి అంశాన్ని ఎందుకు ప్రారంభించారు అనేటువంటి దాన్ని, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, రక్షణకున్న ప్రాముఖ్యత మీరు చాలా వివరంగా చెప్పారు అయ్యగారు. మన వీక్షకులు కూడా అనేక ప్రశ్నలు అడిగి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ప్రత్యక్షంగా మీతో మాట్లాడారు. రక్షణ తర్వాత సంఘం అనే అంశాన్ని ప్రారంభించట్లో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి వివరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అయ్యగారు. చాలా సంతోషం ఫ్రాన్సిస్ గారు. దేవుని యొక్క కృపను బట్టి మరలా మనం ఈరోజు ఈ హెవెన్ టీవీ ఛానల్ ద్వారా ఈ మన ప్రశ్నలకు బైబిల్ సమాధాన కార్యక్రమంలో పాల్పొందడానికి దేవుడిచ్చిన మరి కృప కొరకు ముందుగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవ వందనాలు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక మేలులు పొందుతూ ఉన్నారని నేను భావిస్తూ వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గారు సంఘము అనే అంశం యొక్క ప్రాముఖ్యత ఎందుకనంటే రక్షణకి సంఘానికి సంబంధం ఉంది కాబట్టి. అంటే ప్రస్తుత సంఘాలు అంటే లోకములో ప్రపంచములో ఉన్నటువంటి సంఘాలుగా ఏవైతే పిలువబడుతున్నాయో దానికి బైబిల్ ప్రకారమైనటువంటి సంఘానికి ఎంత వ్యత్యాసం ఉందో చాలా స్పష్టంగా మనకి ఈ సబ్జెక్టు మాట్లాడుకోవడం ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు గత ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా మనం చూసాం, రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం విస్తృతంగా. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిత్వముతోటి
దేవుడు మానవాళికి పాపక్షమాపణ ఇచ్చి క్రీస్తునందు వారిని ఒక ఉద్దేశముతో ఈ భూమి మీద ఒక ఏర్పాటును దేవుడు చేస్తూ ఉన్నాడు. దీనికి మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు భూమి మీద భౌతికంగా జీవించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయములో నేను నా సంఘమును కట్టుదును అనేటటువంటి ప్రాముఖ్యమైన మాట మొట్టమొదటిగా మనం సువార్తల్లో మనం చూస్తాం. నేను నా సంఘమును కట్టుదును. ఒకటి నేను అని చెప్పడం ద్వారా అక్కడ కట్టేవాడు యేసు ప్రభువారు అనేది మనం చూస్తున్నాం. నెంబర్ 1, సంఘమును కట్టేది యేసు ప్రభువారు. రెండవది, నేను కట్టేదను అనే చోటనే మరలా ఇంకొక మాట, నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. అంటే సంఘము ఆయనది, సంఘం ఆయనది, కట్టేవాడు కూడా ఆయనే. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం నా సంఘము నా సంఘము నా సంఘము, లేకపోతే మా సంఘాలు అనే పదాలు మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది అయితే నేను కష్టపడి కట్టుకున్నానండి అంటా ఉంటారు, సంఘాన్ని కట్టానండి అంటా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఆ మత్తయి సువార్త 16:18లో మనం చూసినప్పుడు అక్కడ ఒకసారి చూద్దాం బైబిల్ని. మత్తయి సువార్త 16:18లో మొట్టమొదటిగా ఈ సంఘము అనే పదాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఆ పేతురుతోటి ఆయన మాట్లాడుతూ, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆయన కట్టే సంఘము ముందు ఈ పాతాళము నిలువనేరదు అంటే ద హెల్. అయ్యారు ఇక్కడ ఒక ప్రశ్న అయ్యారు. మరి సహజంగా ఇక్కడ అనేకులు చెప్పటం నేను విన్నాను, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అవునండి. అంటే ఇప్పుడు పేతురు నాయకత్వంలో ఏర్పడినటువంటిదే సంఘం కానీ, పేతురు యొక్క నాయకత్వంలో ఏర్పడిందే సంఘం కానీ, మరి ఇంకా వేరే నాయకత్వంలో ఏర్పడిన సంఘాలు కావు. వాళ్ళ పరిచర్య, ఏ పరిచర్య అయినా పేతురు నాయకత్వంలో ఉంటేనే అది పరలోక తాళంచెలు ఇవ్వబడతాయి అని చెప్పడం విన్నాను అయ్యారు. దాని మీద అవునండి, అది వాస్తవమే. అక్కడ చెప్పడం వాస్తవం అంటారా, మరి నిజంగానే పేతురు నాయకత్వంలో పనిచేయాలంటారా? పేతురు నాయకత్వంలో లేక పేతురు మీదే ఆయన సంఘాన్ని కట్టాడు అని, అది ఎస్పెషల్లీ ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం అందండి, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం. అయితే ఆ పదవులను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, అక్కడే నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. సపోజ్ మీరు పేతురు, ఓకే, మీరు పేతురు, నీ మీద కడతాను అనలే ఇక్కడ, అర్థమవుతుందండి. అక్కడ ఏమన్నాడు, అక్కడ పేతురు ఈ బండ మీద అన్నాడు. ఇప్పుడు పేతురు ఎవరు, బండ ఎవరు? సంఘము కట్టబడేది బండ మీద. పేతురుతో చెప్తున్నాడు ఈ బండ మీద సంఘం కడతానాయా అని. థర్డ్ పర్సన్ ప్రొనౌన్, అర్థమవుతుందండి. యేసు ప్రభు వారు ఉన్నారు, పేతురు ఉన్నారు, బండ ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే పేతురు అనే మాట కూడా, పెట్రోస్ అనే మాట కూడా రాయి అనే అర్థం అని అక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది. లేదా వాహనంతోనే చెప్పినట్టు అది గొడవ వచ్చింది కాదు. రైటే. ఇప్పుడు మనకేంటంటే ఆ గ్రీక్ లాంగ్వేజ్ ని బాగా స్టడీ చేస్తే ఇప్పుడు పెట్రా, పెట్రోస్, లిటిల్ రాక్, హ్యూజ్ రాక్ అని కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ వర్డ్ ప్లే అనేది మనకు అక్కడ కనపడుద్ది. అయితే ఇక్కడ ఆ పెట్రా అనే పదం వచ్చింది, స్మాల్ రాక్, పెట్రోస్ ద హ్యూజ్ రాక్ అదన్నమాట. అయితే ఇప్పుడు రాక్ అంటే ఏంటి, లిటరల్గా ఒక బండ మీద కట్టడమా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారికి కూడా చెప్పబడిన మాట, ఈయన అందరికీ అడ్డు బండయు అడ్డు రాయి ఆయన అన్నాడు.
కాబట్టి ఇదిగో అందరూ తూలి త్రొట్టులటకు ఈయన అడ్డుబండగా ఉన్నాడు అన్నారు. సో క్రీస్తు యేసు అనే బండ రోజు మీ త్రాగిత్రి అని అంటాడు. మరి ఇక్కడ బండ యేసు ప్రభు వారు కూడా అయ్యారు కదా. బండ గారు అవునండి, అందరూ ఒకే బండలో తాగిస్తే అది. అయితే ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే కాంటెక్స్ట్. ఈ పై కాంటెక్స్ట్ నుంచి మనం ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అడుగుతారు పేతురుని, ఏమయ్యా నన్ను గురించి ఏమనుకుంటున్నారు అందరూ, ఏలియావయ్యా, ఒకడేమో ఇర్మియావయ్యా, ఒకడేమో బాప్తీసు యోహాను అయ్యా అంటున్నారు అనుకుంటున్నారు అని చెప్పారు. సరే మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే పేతురు, నువ్వెవరివి, జీవముగల దేవుని కుమారుడు ఎరిగి ఉన్నావు అన్నాడు. ఓకే, గుడ్. అయితే అది నీకు తెలిసింది కాదు, అది దేవుడు బయలుపరిస్తేనే నీకు తెలిసింది అని చెప్పి ఇమీడియట్ గా ఈ మాట చెప్పడం జరిగింది. ఈ బండ మీద అంటే ఈ ఫెయిత్ మీద అని కూడా వస్తుంది. అదే కాబట్టి జీవముగల దేవుని కుమారుడు అని నువ్వు నన్ను విశ్వసించావు కదా, ఆ విశ్వాసం మీద నా సంఘాన్ని కడతాను అనడానికి మరి యొక్క రుజువు చెప్పారు. సో ఎక్కువ పండితులు దీనికి సపోర్ట్ చేస్తారు. బండ అంటే లిటరల్ గా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, అది స్పిరిచువల్ స్ట్రక్చర్. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందని అంటే ఈ రోజు ఫిజికల్ స్ట్రక్చర్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ మరొక మాట మనం చూడాలి. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు ఆయన. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సో ఈరోజు చర్చ్ అని అంటే ఒక బిల్డింగ్, మెటీరియల్ బిల్డింగ్, లేక ఇప్పుడు తెలుగులో చూస్తే సంఘం అని మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయాలండి. బాగా చదువుకున్న వారు కూడా క్యాచ్ చేయట్లేదు వీటిని. కారణం ఏమిటనంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవుని వాక్యమూలముగా కట్టబడినటువంటి దేవుని సంఘము లేక క్రీస్తు సంఘం ఏదైతే ఉందో దీని మీద లోకము అనేక ఆక్షేపణలు చేస్తూ ఉంది. ఈ దేవుని వాక్యానుసారమైన సిద్ధాంతం మీద కట్టబడినటువంటి దేవుని సంఘం మీద లోకము అనేక ఆక్షేపణలు చేస్తూ ఉంది. అయితే ఈ సోకాల్డ్ సంఘాలు ఈ ఆక్షేపణలు పట్టించుకోవట్లే. వీళ్ళు పట్టించుకోకపోవడం మూలముగా చాలా మంది ఏం చేస్తున్నారంటే వాటిని సీరియస్ గా తీసుకోకుండా లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. సో లోకంతో కాంప్రమైజ్ అయిపోయి ఈ దేవుని వాక్యానుసారమైనటువంటి బోధ నుండి వారు తొలగిపోయి ఇప్పుడు లోకం నుంచి వీళ్ళకి వస్తున్నాయి అంటారా ఇటువంటి ఆక్షేపణలు? అవునండి, లోకంలో సంఘాన్ని గురించి రకరకాల ఆక్షేపణలు ఉన్నాయి. అయ్యారు ఆ ఆక్షేపణలు మీరు సీరియస్ గా తీసుకోవట్లే. సరే ఆక్షేపణలు ఏమిటి అని అంటారా? దీని సోమిని ఏదైనా రానే ఉంటాయి. బైబిల్ నుంచి ఆక్షేపణలో దేవుని పక్షంగా ఆక్షేపణలే కాకుండా లోకపక్షంగా కూడా ఆక్షేపణలు వస్తున్నాయి అంటారు. ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆక్షేపణ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బైబిల్ చదివి లోక సంబంధులే చదివి అందుకని ఆ సాక్ష్యం మరి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇలా చెప్తుంది కదా అలా సరి పట్టించుకోవట్లే. ఈరోజు విశ్వాసులు చెప్పడం కాదండి, దేవుని ఎరగనటువంటి వారు కూడా వారు కొన్ని తెలుసుకుని ఆక్షేపణ చేస్తా ఉండంటే ఇది కరెక్ట్ కాదని అయినా పట్టించుకోవట్లే. ఉదాహరణకు ఒకటి చెప్పండి గారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బైబిల్ నుంచి ఆక్షేపణలు వస్తున్నాయి, దేవుని పక్షంగా ఆక్షేపణలు వస్తున్నాయి అంటే ఓకే, కానీ లోకం నుంచి కూడా ఆక్షేపణలు సంఘానికి వస్తున్నాయి అంటే ఇది కొంచెం మనం ఆలోచించాల్సింది. లోకము నుండి అంటే ఇప్పుడు సపోజ్ మీరంతా క్రీస్తుకు చెందినవారు అంటున్నారు. మరి క్రీస్తుకు చెందిన వారైతే ఆ క్రీస్తు పోలిక మీరేం కనపట్ల, ఆయన చెప్పిన సిద్ధాంతాలు మీరేం ఫాలో కావట్లా, మరి ఆక్షేపణే కదా. సో ఆ స్టాండర్డ్స్ కనపరచడం లేదు, అది ఒక ఆక్షేపణ. ఇలాగా రెండవది వాక్యానుసారముగా ఉన్న వారి మీద కూడా వచ్చే ఆక్షేపణలు ఉన్నాయి. ఎందుకని వారు లోకానుసారంగా నడవటం లేదు కాబట్టి. అది ఎవరి నుంచి వస్తుంది? అది లోకం నుండే వస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ రెండు, బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆక్షేపణలు ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. అయితే
ఇవన్నీ కూడా ఇలా వస్తాయని కూడా ముందే యేసు ప్రభు వారు చెప్పారు అనుకోండి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత ఈ సంఘాలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాటిని అసలు సీరియస్గా తీసుకుంటున్నారా అంటే లేదు. తీసుకోవడం మానేసి లోకంతో కాంప్రమైజ్ అయిపోయి, అంటే మనం గత వాటిలో కూడా చెప్పుకున్నాం, రోమా 12:2 ప్రకారం ద ప్యాట్రన్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక మర్యాదలు, లోక సంబంధమైన పద్ధతులను పాటిస్తూ వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతున్నారు అన్నమాట. కాంప్రమైజ్ అయిపోయి వారి యొక్క హృదయాలు ఒక రకంగా ఏం చేసుకున్నారంటే ఒక ఏదో బ్లాక్ కలర్తో బ్రష్ చేసేసుకున్నట్టు, కంప్లీట్గా మాకు అవసరం లేదన్నట్టుగా బ్రష్ చేసేసుకుని ఈ సత్యవాక్యం నుండి తొలగిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అది ఎక్కడ అనేది ఒకటే ఒక విషయం ఈ ప్రాముఖ్యంగా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు సంఘము అనగా తెలుగులో మనకు బైబిల్లో రాసి ఉంది. రెండవది ఇంగ్లీష్లో చూస్తే దాన్ని చర్చ్. దయచేసి వీక్షకులు గమనించాలి, మీరు బైబిల్ గ్రంథాన్ని తెలుగులో ఏదైతే ఉందో అలాగే ఇంగ్లీష్ బైబిల్ కూడా మీరు ఓపెన్ చేసి సంఘము 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 అని, సంఘము అనే చోటల్లా కూడా ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి చూడండి. ప్రతి చోట చర్చ్ 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 అని ఉంటుంది. సంఘము చర్చ్ అంటే సంఘము, చర్చ్ అంటే సంఘము. ఇప్పుడు మనం మెటీరియల్ బిల్డింగ్ ని సంఘము అంటామా, చర్చ్ అంటామా? మనకి ఇక్కడ జనరల్ గా ప్రజల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే చర్చ్ అంటే అది ఒక కన్స్ట్రక్షన్ అని, మన తెలుగులో సంఘాలు జరిగే మన ప్రజలని అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ మనకి ఇక్కడ అయింది. అది ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా చర్చ్ అంటే సంఘమే, విశ్వాసులే అంతే. కానీ ఇంగ్లీష్ లో తెలుగులో చూసేసరికి మన కాన్సెప్ట్ అలా ఉంది. ఇప్పుడు ప్రజలు వెల్ ఎడ్యుకేటెడ్ కూడాను చర్చ్ అంటే వాళ్ళ మైండ్ లో ఏంటి, బిల్డింగ్, ఒక మెటీరియల్ బిల్డింగ్. రెండో ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని ఆలయం అంతే. చర్చ్ అంటే దేవుని ఆలయం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఏం చెప్తారు? చర్చ్కి వెళ్తున్నాం, చర్చ్కి వెళ్తున్నాను అంటారు. సండే చర్చ్కి వెళ్తున్నాం, ఓకే, చర్చ్కి వెళ్తున్నాం అంటున్నారు. ఓకే, టెంపుల్కి వెళ్తున్నాం అని ఎందుకంటారు? అనరు. ఎందుకని? టెంపుల్ అనేది అది కంప్లీట్ గా హిందూస్ కు సంబంధించింది అని మనకి కాన్సెప్ట్ పడిపోయింది. టెంపుల్ అని. మసీద్ వెళ్తున్నాం అని ఎందుకంటారు? అది సెపరేట్ అసలు. అది ఎందుకంటారు? అది వాళ్ళది కాబట్టి. ఓకే, మసీద్ అంటేనేమో మహమ్మదీలకు సంబంధించింది, టెంపుల్ అంటేనేమో హైందవులకి సంబంధించింది, చర్చ్ అంటేనేమో క్రైస్తవులకు సంబంధించింది. ఎవరు చెప్పారు? అంటే ద వరల్డ్ ప్యాటర్న్స్, ఈ లోకంలో ఈ పద్ధతిని అడాప్ట్ చేసుకున్నారు, దానివల్ల అలా వెళ్ళిపోతున్నారు. అది మరి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో టెంపుల్ అని చూపిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? బైబిల్లో టెంపుల్ అనే పదవులు, టెంపుల్ అంటే హైందవ ఆలయమనా? లేదండి, సొలొమోను కట్టించాడు. మరి సొలొమోను యెరూషలేములో కట్టించింది ఏంటి? టెంపుల్. మరి బైబిల్లో ఉంది టెంపుల్ అని, మరి టెంపుల్కి వెళ్తున్నామని ఎందుకంటారు? దయచేసి వీక్షకులు ఒకసారి ఆలోచన చేయండి. మనం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు, బైబిల్ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. ఓన్లీ ప్యాటర్న్ అంటే మనుషులు నలుగురు ఏమనుకుంటున్నారో నానుడిగా అనుకున్న మాటలే మనం పట్టుకున్నాం కానీ అంటే మనకి గ్రంథంలో ఏమైతే రాయబడిందో దాని జోలికి అసలు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ రోజు చాలా మంది చూడండి, ఇప్పుడు డొనేషన్స్ వస్తా ఉంటారు, అయ్యా మేము చర్చ్ కడుతున్నామండి డొనేషన్ ఏమండి అని అంటా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏం కడుతున్నారు వాళ్ళు? చర్చ్ కడతా అంటున్నారు. చర్చ్ కడతానికి డొనేషన్ ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం కడుతున్నారు? చర్చి కడుతున్నారు. ఆయన మరి ఆయన కట్టే చర్చ్ ఏంటి, వేరే కడుతున్న చర్చ్ ఏంటి? ఆయన కట్టేది ఒక కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షనే ఆయన కట్టేది, చర్చ్ కన్స్ట్రక్షనే. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ బండ మీద, అంతకి ఏ స్టోన్ ఏ బండ మీద కడుతున్నాడు ఆయన, అంటే ఏ కొండ మీద కడుతున్నాడు చర్చిని చెప్పండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఏంటి? కట్టుదును అని మాట మొదలైతే చూసాం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సో యేసు ప్రభు వారు చర్చ్ కడతా ఉండంటే మరి మీరు ఎందుకు కడుతున్నారు చర్చిలు? ఇంతకీ చర్చ్ కట్టేది ఎవరు? మనం కట్టాలా, ఆయన కట్టాలా? అయ్యా, సో విజ్ఞులు దయచేసి గమనించండి, సంఘము అంటే ఆ చర్చ్ అనే పదానికి గ్రీకులో ఎక్లేషియా అనే పదం వాడటం జరిగిందండి. దానికి ముందుగా వాడబడినటువంటి పదము కురియాకే.
ఈ కురియాకే అనే గ్రీకు పదానికి అర్థము బిలాంగింగ్ టు ది లార్డ్, దేవునికి చెందినది. అంటే లార్డ్ సప్పర్ అంటాం, కురియోస్ ప్రభు. లార్డ్ సప్పర్. సో లార్డ్ సప్పర్ అని అంటే బిలాంగ్స్ టు ది లార్డ్. లార్డ్స్ అంటే ప్రభువుకు చెందినది. ఆ భోజనం ఎవరికి చెందినది? లార్డ్స్ సప్పర్ అంటే ప్రభువుకు చెందినది. లార్డ్స్ డే, ప్రభువు దినము, ప్రభువుకు చెందిన దినము, బిలాంగ్స్ టు లార్డ్. సో ఈ కురియాకే అనే పదము ప్రారంభంలో దాన్ని ఉపయోగించారు సంఘానికి. అంటే ఈ ప్రజలు దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవునికి సంబంధించిన వాళ్ళు అని. అయ్యా తరువాత ఈ న్యూ టెస్టిమెంట్ యూసేజ్ లో ముఖ్యంగా ఎక్లేషియా అనే పదం వాడటం జరిగింది సంఘానికి. అంటే ఈ గ్రీక్ టెర్మినాలజీలో ఉపయోగించినటువంటి పదము ఎక్లేషియా. ఎక్లేషియా అనేది రెండు పదాల కలయిక. ఎక్ అంటే అవుట్, ఎక్ అంటే అవుట్. తర్వాత కాలియో లేకపోతే ఎక్లేషియా అనే ఈ పదానికి ఏ కాలింగ్, ఒక పిలుపు. సో ఎక్ అంటే అవుట్, క్లేషియా అంటే ఒక పిలుపు, బయటకు పిలువబడిన వారు. సో ఓవరాల్గా దీని ఏ కాలింగ్ అవుట్, అది కాల్డ్ అవుట్. కాల్డ్ అవుట్ అంటే కాల్డ్ అవుట్ ఎక్కడికి? బయటికి పిలువబడ్డారు. సో ఎవరు బయటికి పిలువబడ్డారు, ఎక్కడి నుండి పిలువబడ్డారు, ఎందుకు పిలువబడ్డారు? ఇప్పుడు చూడండి, రక్షణ అనగానే ఎవరికి కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడి నుంచి కావాలి, అలాగా ఇది కూడాను. సో చర్చ్ అనేది ఇంగ్లీష్ పదం, చర్చ్ అనేది ఇంగ్లీష్ పదం. సో ఈ గ్రీక్ పదం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సుమారుగా 114 టైమ్స్ నూతన నిబంధనలో వాడడం జరిగిందండి. సో మనం దీన్ని ఎలాగైతే సంఘము, సమాజము, సభ పిలుచుకోవచ్చు ఎక్లేషియా అనే పదాన్ని. అయితే ఇక్కడ ఎనీ మాబ్ ఆర్ ఎనీ సమాజము అంటే అక్కడ గ్రీక్ జనరల్ గ్రీక్ టెర్మినాలజీలో ఎక్లేషియా అనే పదంలో మనం చూసినప్పుడు అది ఏ ప్రజలన్నా కానివ్వండి, ఒక ప్రజల ఒక కమ్యూనిటీకి చెందిన వారిని ఎక్లేషియాని పిలవచ్చు, ఎక్లేషియాని పిలవచ్చు, దానికి సంబంధించిన వారు అనేది. అయితే ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి బిబిలికల్ టెర్మినాలజీలో క్రిస్టోస్ ఎక్లేషియా అంటే క్రీస్తు అనే దానికి గ్రీక్ పదము క్రిస్టోస్. సో క్రైస్ట్ ఎక్లేషియా ఇది క్రీస్తు సంఘము, అంటే క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు పిలువబడిన వారు, క్రీస్తు చేత పిలువబడిన వారు, అది అంటే క్రీస్తుకు సంబంధించిన వారు. అంటే దాని ముందు ఒక పదం పెట్టకపోతే జనరల్ యూసేజ్ అది ఎవరికైనా వర్తింపజేయచ్చు. ఇప్పుడు కూడా చర్చ్ అని అన్నాం అనుకోండి, అది క్రైస్తవులకే అని చెప్పక్కర్లా. చర్చ్ అంటే సంఘము, సమాజము. సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి, మనం గత చెప్పుకున్నాం. నా సంఘం అని క్రీస్తు సంఘం అనకపోతే అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఈ క్యాస్ట్ ఫీలింగ్ తో సంఘాలు ఉన్నాయి, రిలీజియన్ ఫీలింగ్స్ తో సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, అవి కూడా సంఘాలే. చర్చ్ అనేవచ్చు కదా. సో సంఘము లేక సమాజము. బట్ వేరేస్ ఇక్కడికి మన బైబిల్ ప్రకారం వచ్చేటప్పటికి ఇక్కడ ముందు మనం క్రీస్తుని పెట్టకపోతే అది ఎవరి సంఘం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో జనరల్ పీపుల్ కి సంబంధించిన దానికి కూడా ఎక్లేషియా అనే పదం వాడటం జరిగింది కాబట్టి. ఎందుకని జనరల్ గ్రీక్ టెర్మినాలజీలో ఆ పదం వర్తిస్తా ఉన్నది. ఎందుకని నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కదండి, అందువలన. సో ఇక్కడ ఈ క్రైస్ట్ ఎక్లేషియా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కడుతున్నారు అంటే ఎవరు పిలుస్తున్నారు, ఎవరు పిలుచుకుంటున్నారు? యేసు ప్రభు పిలుస్తాడు, యేసు ప్రభు వారు పిలుస్తారు, ఆయన కట్టుకుంటున్నాడు అనేది ఈ చర్చిని. ఓకే. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? ఇప్పుడు చర్చ్ అంటే ఏం కాదు, కన్స్ట్రక్షన్ కాదు, ఒక బిల్డింగ్ కాదు. అది వింటున్నారా వీక్షకులారా? చర్చ్ అంటే ఇది మీరు డైజెస్ట్ చేసుకోవడం అంత చాలా ఈజీ ఏం కాదు. ఎందుకంటే మన మైండ్ లో డైజెస్ట్ అయిపోయింది ఇది చర్చ్ అంటే ఒక బిల్డింగ్ అని. రెండోది, ఈ రోజుల్లో అందరు ఎవరికాల్లో
చర్చిలు కట్టేస్తా ఉన్నారు, దాన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తానే ఉన్నారు. 7 years ట్రిబ్యులేషన్లో యాంటీ క్రైస్ట్ పాలన, ఈ యాంటీ క్రైస్ట్ పాలనలో ఈ బిల్డింగ్స్ అన్ని వారికి ఉపయోగపడతాయట. ఎలాగంటారు? మరి అప్పుడంతా కూడా మరి ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన మిగిలిపోయిన వాళ్ళందరూ రాళ్ళు రూల్ చేస్తాడు కదా, వాడిని ఆరాధిస్తా ఉపయోగపడతాయట ఇవన్నీ వాడి కోసం కడుతున్నారు ఇవన్నీ. ఎందుకని బైబిల్ ప్రకారంగా రైట్ కాదుగా, రైట్ కాదు, బైబిల్ ప్రకారంగా రైట్ కాదు. సో సమస్య ఎక్కడ వచ్చిందంటే చర్చ్ అనేది, నేను ఒకసారి ఒక మీటింగ్లో ఎక్కడో పార్టిసిపేట్ చేశాను. ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఒక సహోదరుడు ఇలా చెప్తా ఉన్నాడు. ఏమనంటే భూమి మీద మొట్టమొదటి పరిశుద్ధ స్థలం ఏమో చర్చ్ అట, రెండవ పరిశుద్ధ స్థలం ఏమో సమాధుల తోటట. భూమి మీద మొట్టమొదటి పరిశుద్ధ స్థలం చర్చ్ అంట, రెండవ అంటే చర్చ్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బిల్డింగ్, రెండవది ఏమో సమాధుల తోట. మరి ఇక ఏమన్నాలో నాకైతే చాలా మరి ఆయన చెప్పిందని ప్రజలందరూ నిజంగా ఒప్పుకొని ఉంటారు, ఒప్పుకున్నారు. మరి ఈ లోక మర్యాద లోకంలో జనం సహజంగా అనుకుంటారు కాబట్టి అవునండి ఆయన బాగా చెప్పాడని చెప్పాను అనుకుని ఉంటారు బహుశా. ఎందుకంటే ప్రజలందరికీ కూడాను ఇప్పుడు చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే బిల్డింగ్, అంటే మందిరం, అది ఆలయం. ఎవరి ఆలయము? దేవుని ఆలయము. దేవుని ఆలయం ఎలాంటిది? పరిశుద్ధమైనది. కాబట్టి ఇప్పుడు ఈ చర్చ్ బిల్డింగ్ అనేది పరిశుద్ధమైన దేవుని ఆలయం, అక్కడ దేవుడు ఉంటాడు. మీరు అడగండి, ఎవరైనా అడగండి, ఎందుకు ఆదివారం చర్చికి వెళ్తున్నారు వీళ్ళు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ బిల్డింగ్ ఎందుకు వెళ్తున్నారు? అది దేవుని ఆలయం, దేవుడు ఉంటాడు. దేవుని ఆరాధిస్తానికి అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు ఆరాధిస్తానికి చర్చికి వెళ్తున్నారు వాళ్ళు. సరే గారు, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగులో ట్రాన్స్లేషన్ లో ఉన్నటువంటి దాన్ని మనం చూసాం. పైగా ప్రజల్లో కూడా చర్చ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటి భావన పడిపోయింది. పోగొట్టాలి. సంఘం కన్నా సంఘం అంటున్నారు, కానీ చర్చ్ అంటే సంఘం కాదు అనేటువంటి కాన్సెప్ట్ పడిపోయింది. సంఘం చర్చి పర్యాయ పదాలు, దానికి అర్థం కరెక్ట్గా అది. అలాగనే ఇప్పుడు మనం దాన్ని కాదని చెప్పాము. యేసు ప్రభువా చెప్పిన మాట, నేను నా సంఘమును కట్టుదును. సంఘం అంటే ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఇంగ్లీషు తెలుగు రెండు మనం కంపేర్ చేసుకోవాలా. అదంతా ఒక్క రోజులో అర్థమైపోద్దని నేను అనుకోలేదు. ఎందుకంటే మన మైండ్ ఫిక్స్ అయిపోయింది ఒకటి. చర్చ్ అంటే బిల్డింగ్ అంటే నువ్వెన్నో చెప్పి నేను ఎన్నని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్లో చెప్పాను. ఏమైపోయిందని అంటే ఈ మైండ్కి బ్రషప్ చేసేసుకున్నారు మాట అంతే. బైబిల్ ఏం చెప్తుందో మాకొద్దు, మేము ఇది నమ్మాము అంతే అంటారు. అంతే మనం ఏం చేయలేం అలాంటి వాళ్ళని. ఓకే, ఇక మీకు అంటే ఇక్కడ మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. బైబిల్ తీయండి, బైబిల్ తీయకుండా వినటానికి ప్రయత్నం చేయకండి. వింటే అర్థం కాదు, ఇది మీరు బైబిల్లో చూడాల్సిందే. ఇక్కడ చాలా క్లియర్గా ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద లివింగ్ చర్చ్ ఆఫ్ గాడ్ అన్నాడు. 2 పదాలు. అనగా అక్కడ దేవుని ఇంటిలో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగ నడుచుకోవాలో, అంటే ఇది జనులకు సంబంధించి ఆ ఇంటిలో ఉన్నటువంటి చర్చ్. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చదవండి, మళ్ళీ వెరైటీగా ఉంటుంది. ఇంట్లో ఏముందట? చర్చ్ ఉందట. ఇంట్లో చర్చ్ ఉండటం ఏంటండి? ఒకవేళ చర్చ్ బిల్డింగ్ అయితే, ఇల్లు బిల్డింగ్ అయితే, బిల్డింగ్లో బిల్డింగ్ ఉంటుందా? లేదే. కాబట్టి ఇంటిలో ఏమున్నది? చర్చ్ ఉన్నది, అంటే సంఘం ఉన్నది. మన అపోస్తుల కార్యాలయంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం, వారు ఇంటింటా కూడుకొనుచు. ఎక్కడ కూడుకున్నారు వాళ్ళు? ఇంటింటా కూడుకున్నారు. సంఘం ఎక్కడ కూడుకుంది? ఇంటింటా కూడుకున్నారు అనే పదం మనం చూస్తాం. ఇంట్లో కూడుకున్నారు. ఇప్పుడు ఇల్లు అంటే ఏంటండి? నథింగ్ బట్ ఏ రూమ్, అంతే కదండి. ఒక వసతి. అది పెద్దగా ఎంత పెద్దగానో కట్టుకోండి, పెద్ద హాల్లో కట్టుకో, ఇంకోలా కట్టుకో. ఓకే, ఇప్పుడు మనం తెలుగు తీసుకొచ్చి ఇల్లు అంటే నివాసము ఇలాగా రకరకాలు చెప్పుకోవాలంటే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఉపవాసం అనగానే దానికి ఒక నిర్వచనం ఇస్తారు. ఏంటది? ఉప అంటేనేమో విడిచిపెట్టడము, వాసము అంటేనేమో దేవునితో ఉండడం అని కలుపుతూ ఉంటారు. బట్ సింపుల్ గా ఇంగ్లీష్ లో ఫాస్టింగ్ అని అంటే అర్థం ఏంటంటే ఏమీ తినకుండా ఉంటాను అర్థం. మీరు అక్కడ 2 గడపడతారు ఫాస్టింగ్ ఇంగ్లీష్ లో, తెలుగులో ఎందుకు గడపడతా ఉంది? ఇలాగా ఇంగ్లీష్ లో పెడతా కనుక తెలుగులో కూడా పెడదాం.
కదరదు. కానీ మన వాళ్ళు విడగొట్టేస్తాం. విడగొట్టేస్తాం మనకు అనుకూలంగా. కాబట్టి ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే వేర్ దేర్ ఈస్ నో గాడ్స్ సెంట్రాలిటీ ఇన్ ద చర్చ్, అంటే ఎక్కడైతే క్రీస్తు ఆధిపత్యము సంఘాల్లో ఉండదో అక్కడ ఇవన్నీ కూడా జరుగుతాయండి. కాబట్టి సంఘాన్ని కట్టుకున్నది యేసు ప్రభు వారు అయినప్పుడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నప్పుడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. అంటే కట్టేది ఆయన, కట్టబడింది ఆయనదే, సంఘం ఆయనదే, కట్టింది ఆయనే. ఇప్పుడు ఆయన కట్టిన బిల్డింగ్ ఎక్కడ ఉంది ఇప్పుడు చర్చ్ చెప్పండి? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు కదండి. మరి ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నప్పుడు ఆయన కట్టిన చర్చ్ ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు అందరూ మనం ఆ చర్చికి వెళ్ళాలి కదా. మరి ఎందుకంటే ఎవరో ఎందుకు ఆయన కట్టిన చర్చ్ ఎక్కడ? అది ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాదు అది. మరి కాదు అని ఎవరు చెప్పాలి? మళ్ళీ బైబిల్ చెప్పాలి. కాబట్టి ఆయన కడుతున్నది చర్చ్ అనే పదము ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాదు అవునా అనేది మరలా మనం బైబిల్ వెలుగులోకి రావాలి. మరి యేసు ప్రభు వారు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్పి ఆ చర్చ్ అనేది ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాదు అని అర్థమవుతున్నప్పుడు ఈ రోజు ఐఆమ్ బిల్డింగ్ చర్చ్ అంటూ మరి ఫిజికల్ కన్స్ట్రక్షన్ చూపిస్తా ఉంటుంటే అది కాదని ఎందుకు వెళ్ళకపోతున్నారు చెప్పండి? ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? కారణం ఈ ఓన్లీ ప్యాటర్న్స్ కి అలవాటు పడిపోయారు ఇన్స్టెడ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు ఏం చేశారనంటే చాలా మంది క్రైస్తవ సంఘాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి క్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని పక్కకు పెట్టేశారు. యాక్చువల్గా సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. శిరస్సు అంటే ఎవరు? హెడ్ అంటే నడిపించేవాడు. ఆయన తీసి పక్కకు పెట్టేశారు, స్థానభ్రంశం చేసేశారు. క్రీస్తు హెడ్షిప్ ని, క్రీస్తు నాయకత్వాన్ని ఎందుకని చర్చ తిరస్కరిస్తుందంటారు అయ్యారు? మరి చెప్పేది పిలువబడినటువంటి వారు అన్నారు, పిలిచింది ఆయనే ఏమండి? ఆయన చేత పిలవబడినారు, ఆయన ఎందుకని తిరస్కరిస్తున్నారంటారు? ఆయన చేత పిలవబడిన వాళ్ళు తిరస్కరించరండి, పిలవబడిన వాళ్ళు చేసేది. ఇప్పుడు చర్చి అనేది, సంఘం అనేది, సంఘం అంటే ఆదివారం ఈ ప్రార్థన సమావేశంలో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా పిలువబడిన వాళ్ళు అంటారా? ఏ విధంగా అయితే మనం ఈ రక్షణ అనే అంశాలు మనం చెప్పుకుంటూ వచ్చామో ఆ వాక్యానుసారంగా వాళ్ళు రక్షణలోకి వచ్చినటువంటి వారేనంటారా? ఎప్పుడైతే ఈ క్రీస్తు ఆధిపత్యాన్ని పక్కన పెట్టేసి ఆయన స్థానభ్రంశం చేసేసి వీళ్ళు ఆ ప్లేస్ని తీసుకుని తమ ఇష్టానుసారముగా దేవుని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ని పక్కన పెట్టి, అంతే కదా. మరి క్రీస్తు బోధన పక్కన పెట్టి, క్రీస్తు నడిపింపుని పక్కన పెట్టి, క్రీస్తు డైరెక్షన్ ని పక్కన పెట్టి, ఆ శిరస్సును పక్కన పెట్టేసి వీళ్ళు శిరస్సు స్థానంలో కూర్చుని దేవుని యొక్క పనిని మేము జరిగిస్తున్నామంటూ వీళ్ళ ఇష్టానుసారముగా, మనుషుల ఇష్టానుసారముగా దేవుని పని జరిగిస్తూ మేము దేవునికి సేవ చేస్తున్నామంటే ఇలాగ దేవుని పరిచర్య చేస్తున్నామని చెప్తున్నారు. దేవుని పరిచర్య మన ఇష్టానుసారం కాదు మనం చేయాల్సింది. దేవుని పరిచర్య దేవుని ఇష్టానుసారంగా మనం చేయాలి. కానీ ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టేశారు, ఆయన స్థానభ్రంశం చేశారు. ఆయన పేరు ఉపయోగిస్తారు. ఈరోజు చాలా మంది చూడండి పెద్దల పేర్లు ఉపయోగించుకుంటారు, కానీ ఆయన చెప్పిన నడవడికలో నడవరు వాళ్ళు. అలాగా ఈయన కూడా పక్కన పెట్టేశారు. సంఘంలోకి వస్తారంటారా? అక్కడికే వస్తున్నామంటే ఇప్పుడు సంఘం అనేది క్రీస్తు చేత పిలువబడినటువంటి వాళ్ళు, ఏర్పరచబడినటువంటి వాళ్ళు అని చెప్పారు. ఆయన మాట అన్నటువంటి వాళ్ళు సంఘంలో దేవుని చేత లెక్కించబడతారంటారా? అక్కడికే వస్తున్నామండి. ఇప్పుడు ఎందుకు క్రీస్తు చేత పిలువబడిన వాళ్ళు ఎవరు? ఆయన ఎవరిని పిలిచాడు? ఎక్కడ ఉన్న వారిని పిలిచాడు? దేవుని కొరకు పిలిచాడు? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభు వారు ఎవరి కోసం వచ్చారని గత ఎపిసోడ్ అని మనం చెప్పుకున్నాం. పాపుల్ని పిలవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి పాపిని పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి? పాపం నుండి, దాని యొక్క శాపం నుండి వారిని పిలుస్తా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు పిలవడం అంటే ఎట్లాగా అంటే ఆయన చేసిన పనిని ప్రకటించుట ద్వారా, శిలోమాన పునరుద్ధారణ ప్రకటించుట ద్వారా విని విశ్వసించిన వాడు అక్కడి నుంచి బయటపడ్డాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు విశ్వసించిన వాడు
క్రీస్తుని విశ్వసించి క్రీస్తులోనికి వచ్చినవాడు. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చినవాడు మనం గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాము, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తుని విశ్వసించిన వారు క్రీస్తుని ధరించుకున్నారు కదండి. కాబట్టి క్రీస్తుని ధరించుకున్న వారందరూ ఒకటి. ఇందులో రేషియల్ డిస్క్రిమినేషన్ లేదు, ఏ డిస్క్రిమినేషన్ కూడా లేదని చెప్పుకున్నాం. అందరూ ఒకటే. ఆ యేసుక్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా క్రీస్తుని ధరించుకోవడం ద్వారా వారందరూ క్రీస్తుకు చెందిన వారయ్యారు. అర్థమవుతుందండి? అంటే క్రీస్తుకు చెందిన వారు క్రైస్తవులు, అంటే రక్షింపబడిన వారు. సింపుల్. యేసు ప్రభు వారి యొక్క శిలువ మాన పునరుద్ధానముల సువార్త విని పాప క్షమాపణ పొందుకుని, ఏది స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్, ఎటర్నల్ డెత్, ఈ మూడిటికి సంబంధించినటువంటి వాటి విషయంలో వారు రక్షింపబడిన వారై యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారు రక్షింపబడిన వారు. ఈ విశ్వాసం లేని వారు రక్షింపబడిన వారు కాదు. ఇక్కడ యేసు ప్రభు వారు భూమి మీద భౌతికంగా ఉన్న కాలంలో సంఘం లేదు. కారణం ఎందుకని అంటే అక్కడ మనం చూస్తున్నాము, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఫ్యూచర్ టెన్స్ కనపడతా ఉంది అక్కడ. నేను కడతాను. కట్టుదును అనేది భవిష్యత్తుకు సంబంధించింది. ఆల్రెడీ నేను కట్టేశాను అనలే, కట్టుదును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సంఘము ఎప్పుడు ఆరంభమైందని అంటే అకార్డింగ్ టు బైబిల్ యేసు ప్రభు వారు శిలువ మాన పునరుద్ధానాలు జరిగి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన పంపించినప్పుడు అప్పుడు అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్న వారే సువార్త ప్రకటించారు. అప్పుడు విని విశ్వసించిన వారు రక్షింపబడ్డారు. అర్థమవుతుందండి? అక్కడ సంఘం యొక్క ఆరంభం. అంటే మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, మొట్టమొదటిగా 3000 మంది పేతురు ప్రకటించిన వాక్యాన్ని విని, అనగా యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధాన పునరుత్థానాల్లో విశ్వసించి నమ్మి బాప్తిసం పొందారు. 3000 మంది రక్షింపబడ్డారు. ఓకే, ఈ 3000 మంది 120 మంది, మొత్తం 3120 మందితో సంఘం ఆరంభమైందండి, మొట్టమొదటి సంఘం. ఇప్పుడు మొట్టమొదటిగా సువార్త ప్రకటింపబడింది ఎవరికి అంటే యూదులకి. సో ఫస్ట్ సెంచరీ క్రైస్తవులు అందరూ కూడా ఎవరనంటే యూదులే. విశ్వసించిన వారు, ఒకసారి తీయండి బైబిల్ గ్రంథము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. దయచేసి వీక్షకులు బైబిల్ గ్రంథాలు తీయండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. 41వ వచనంలో మనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. చూడండి, మీతో మాట మనకి జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే ముందుగా సువార్త ప్రకటింపబడాలి అని గత ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం. ప్రతి వ్యక్తి పాపే. ఆ వ్యక్తికి వెళ్ళి రక్షణ సువార్త, యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన పాప క్షమాపణ సువార్త ప్రకటింపబడాలి. ఇక్కడ వీళ్ళకి ప్రకటించినప్పుడు అతని వాక్యమును విని, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. మొట్టమొదటిగా వాక్యం ప్రకటింపబడింది, వారు విని విశ్వసించారు, విశ్వసించి బాప్తిసం తీసుకున్నారు. ప్రాసెస్ ఇది. వినకుండా విశ్వసించకుండా జరిగే పని కాదు ఇది. అవును, వారికి స్వార్థ ప్రకటింపబడాలి, వారు వినాలి, విశ్వసించాలి, దాని తర్వాత రక్షణకు సూచనగా బాప్తిసం తీసుకోవాలి. ఇది ప్రాసెస్ అయ్యా. మరి ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుందో లోకంలో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు చూడండి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. హలో, ఆగిపోయింది కాలు, ఫోన్ ఆగిపోయింది అయ్యారు. చూడండి, అక్కడ వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండరి. ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో విశ్వసించిన వారు. ఇప్పుడు విశ్వసించిన వారు ఎవరు? యూదులు.
ఇవి చేశారు. ఇప్పుడు అప్పుడు యూదా మత సంబంధంగా జీవించినటువంటి వారు అవన్నీ కూడా విడిచిపెట్టి అపోస్తలుల యొక్క బోధనలోకి వచ్చారు. వారితో వారి యొక్క సహవాసంలోనికి వచ్చారు. అది వదిలిపెట్టారు, ఈ సహవాసంలోకి వచ్చారు. అక్కడ పై వచనాల్లో మనం గమనించినట్లయితే 40వ వచనంలో వారి సువార్త ప్రకటించినప్పుడు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వీళ్ళు చేయాల్సిన పని ఏమిటి? ఆ మూర్ఖులకు ఆ తరము వారికి వేరే. ఇక్కడ కాంటెక్స్ట్ ని బట్టి మనం చూస్తే ఇప్పుడు ఎవరిని మూర్ఖులు అని సంబోధించాడు? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అంటే విశ్వసింపనివారు, ధర్మశాస్త్రమున ఫాలో అయ్యేవాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ధర్మశాస్త్ర ప్రకారంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు నుండి వారు విశ్వసించలేదు. మీరు విశ్వసించినప్పుడు ఏం చేయాలి? విశ్వసింపని వారికి వేరే రక్షణ పొందండి అన్నప్పుడు వారు రక్షణ పొందుకున్నారు. పొందుకుని ఏం చేశారు? వారితో వేరైపోయారు. వారు ఎవరితో జాయిన్ అయ్యారు? యేసుక్రీస్తులు ఈ గొప్ప రక్షణ విశ్వసించినటువంటి వారితో జాయిన్ అయ్యారు. సో వారితో కలిసి ప్రార్థన ఎందును, సహవాసమందును, రొట్టె విరిచిన ఎందును ఎడతెగక ఉండిరి. ఇది ప్రారంభ సంఘం అండి. అంటే సంఘం అంటే ఎవరు? సువార్త ప్రకటింపబడాలి, వినాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు సంఘ సభ్యులయ్యారు. ఇది ప్రాసెస్, ఇది ప్రారంభ సంఘం. వీళ్ళు ఇలా ఈ పరిస్థితిలో వాళ్ళు చూసినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి భయం కలిగిందట. వీళ్ళు చూస్తే ప్రజలకి భయం కలిగిందంట. ఇప్పుడు మామూలు భయం కలుగుతుందండి. చూడండి, అక్కడ చక్కని మాట ఉంది. 43వ వచనం చూడండి. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన వీళ్ళు వేరే లోకానికి వేరే ప్రత్యేకముగా ఉండి సహవాసం ముందు ప్రార్థన ఎందు రొట్టె విరిచి ఉన్నప్పుడు భయము కలిగను అంటున్నారు. చూద్దాం. హలో ప్రైజ్ సార్, చెప్పండి. ఏంటంటే పేతురు గారు వాక్యం చెప్పినట్టు అనేక మంది రక్షించబడ్డారు కదండి. అడగండి. అప్పుడు బైబిల్ ఇంకా రాయించబడలేదు కదండి. అప్పుడు ఏం వాక్యం చెప్పారా అనేసి, అది ఏం వాక్యం చెప్పారు, అసలు ఎట్లా చెప్పారు అనేది మాకు డౌట్ వచ్చి, మనం అంటే బైబిల్ చూసి చెప్తున్నాం, వాళ్ళలో ఓకే, అర్థమైంది మీ ప్రశ్న. అయ్యగారిని అడుగుదాం. పేతురు ఏమి వాక్యం చెప్పాడు? ఇప్పుడు దాకా చెప్పింది అయ్య గారు. పేతురు ఏమి చెప్పాడు? బైబిల్ లేదు కదా. ఇప్పుడు పేతురు ఏం చెప్పాడు? పేతురు ఏం చెప్పాడు అక్కడే రాసింది. ఈ పై వచ్చినాలయ్యా, మీరు ఆ 2వ అధ్యాయంలో మీరు ఈ విషయాలు చూస్తే అక్కడే ఉంది రాసినవి. అయితే ఇప్పుడు ఇవి రాసినవి ఎక్కడ రాసిందో బైబిల్ అనగానే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, అప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లోనూ యేసు ప్రభు వారి గురించి ఆయన వచ్చి ఏం చేస్తారో అన్ని ముందుగానే చెప్పబడ్డాయి. ఇదిగోనయ్యా మన ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ అని కోట్ చేశాడు. చూడండి అక్కడ చాలా ఆ ప్రవచనాన్ని కోట్ చేశాడు, కోట్ చేసి చెప్పాడు మాట. కాబట్టి ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పే మన యేసు ప్రభు వారు అని చెప్పినప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారు. సో మీరు ఆ వచనాలు చూస్తే మీరు అవే కనపడతాయన్నమాట. ఈ ప్రవక్తల గ్రంథాన్ని కోట్ చేసి వీటి ప్రకారం వచ్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన ఈయనే. ఎందుకని? యేసుని మీరు సిలువ వేసి చంపిదిరి అనే మాటలో ఇప్పుడు ధర్మశాస్త్రము ఆల్రెడీ ఉంది, అది ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు ఇశ్రాయేలుకి సంబంధించినవి. దాని నుండి యేసు ప్రభు వారి గురించి రాయబడిన ప్రవచనాలు ఉన్నాయి. వాటిని కోట్ చేశాడు. కోట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాల నుంచి కోట్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళు ఏం చేశారు? అయ్యయ్యో నిజమా, మేము ఇంత ఘోరం చేశామని వాళ్ళు నచ్చుకున్నారు. అయ్యా, కాబట్టి ఆ రెఫరెన్స్ అన్ని అక్కడే మనకు ఉన్నాయి. అవి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఒక మాట ఆయన కొరకు చదివి వినిపిస్తాను. ఈ 2వ అధ్యాయము ఎక్కడ 17వ వచనం దగ్గర నుంచి ఆ ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఇదిగోండి 25వ వచనంలో
ఆయనను గురించి అంటే యేసుక్రీస్తు గురించి దావీదు ఇట్లా నేను అది కీర్తన గ్రంథాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కథలు చదవను అని ఎవరి గురించి దావీదు కీర్తన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చూడండి 29లో అంటున్నాడు, మూల పురుషులకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చెడిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండబెట్టుకుని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎవరెరిగి ఆ దావీదు ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఎప్పుడో చెప్పాడు. ఆ మాటని జ్ఞాపకం చేసేటప్పుడు మన కీర్తన గ్రంథంలో రాయబడింది కదా అని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. అందులో నుంచి కోట్ చేశాడు అన్నమాట. సో మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందని నేను తలస్తూ ఉన్నాను అయ్యా. సో ఇది సంగతి. అందుకే నేను ముందే చెప్పాను, ఫస్ట్ సెంచరీ వాళ్ళంతా ఎవరంటే ఇశ్రాయేలీలు. సో వాళ్ళకి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ప్రవర్తన గ్రంథాలు ఉన్నాయి, దాని నుండి వాళ్ళు కోట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా సంఘం యొక్క ఆరంభం మొదలైంది. అంటే చూడండి, సంఘం యొక్క ఆరంభము రక్షింపబడిన వారితోన, రక్షింపబడిన వారు అందరితో కలిసా? అందరూ రక్షింపబడిన వారే అక్కడ, అంతే. అది వేరే అసలు వేరే లేరు. ఇప్పుడు మన సంఘాల్లో ఇప్పుడు మన ప్రభురాత్రి భోజనం వచ్చిందంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఎడంగా ఉంటారు. అంటే ఇంకా బాప్టిజం తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు వారు తన సంఘాన్ని కట్టుకున్నాడు. ఈజ్ బిల్డింగ్ హిస్ చర్చ్. అయ్యారు. He is the builder, he is the architect, he is the owner of the building. అంటే బిల్డింగ్ ఇన్ ద సెన్స్ సంఘము అంటే ప్రజలు, తను రక్షించుకున్న ప్రజలు. అయ్యా అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలు, ఇక్కడ ఒక మాట చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన చర్చ్ను. దయచేసి వీక్షకులు గమనించాలి, ఎక్కడైతే సంఘము అని మీకు తెలుగులో ఉందో అక్కడ మీరు చర్చ్ అని రాసేసుకోండి. అప్పుడు మీ మైండ్ లో బిల్డింగ్ అనేది పోద్ది. తెలుగులో బైబిల్ చదువుతున్నప్పుడు సంఘం అని వచ్చింది అనుకోండి, అక్కడ పైన చర్చ్ అని రాయండి. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు అయ్యా. ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చింది దేని కొరకు సంపాదించుకున్నాడంట? స్వరక్తం ఇచ్చి ఆ బిల్డింగ్ చర్చిని, ఆ బిల్డింగ్ కట్టాడైనా లేదండి. కాబట్టి ఇక్కడ సంఘము తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము చర్చ్. అంటే ఇప్పుడు రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా రక్షింపబడిన వారు, పాపాలు క్షమించబడినటువంటి వారు, అర్థమవుతుందండి, వారే సంఘము. పాప క్షమాపణ పొందకుండా, నిజమైన రక్షణ అనుభవం లేకుండా ఆ వ్యక్తి సంఘ సభ్యుడా? కాదు. బట్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, దీంతో సంబంధం లేకుండా వస్తున్నారు, వేల మంది వచ్చేస్తారు, వాళ్ళంతా నా సంఘం అన్నాడు ఆయన. ఇప్పుడు సంఘంలో, దేవుని సంఘంలో సభ్యుడు అవ్వాలంటే క్రమం, అది వార్త వినాలి, మారు మనసు వినాలి, బాప్టిజం తీసుకోవాలి, అది దేవుని సంఘంలో చర్చ. ఇప్పుడు ఒకటి సంఘం అంటే మనకు అర్థమైంది. సంఘం అంటే ఎవరు కాదు? బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే ప్రజలు. రెండవది, ఏ చర్చ్ గురించి మనం మాట్లాడుతున్నాం? క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి క్రీస్తు ప్రజలు. ఎవరి ప్రజలు? క్రీస్తు ప్రజలు. ఎవరికి చెందిన ప్రజలు? క్రీస్తుకు చెందిన ప్రజలు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రజలు, తను రక్షించుకున్నటువంటి ప్రజలు. కాబట్టి ఈ చర్చ్, ఈ సంఘము బిలాంగ్స్ టు గాడ్, ఆయనకి చెందినది, ఆయనకి మాత్రమే చెందినది సంఘము. చూడండి, ఒకటి గమనించండి. ఇప్పుడు నేను వచ్చి మీకు సువార్త ప్రకటించే యేసుప్రభు వారి గురించి చెప్పాను. మీరు యేసుప్రభు వారి గురించి విన్నారు, విని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు.
విశ్వాసం ఉంచి ఆయన నామంలో మీరు బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరి సభ్యుడయ్యారు? నా పాస్టర్ గారి సభ్యుడా? కాదండి, కాదు. మీరు క్రీస్తుని విశ్వసించారు. ఆయన చనిపోయింది, నేను మీ కొరకు చచ్చిపోలే, మీ కొరకు చనిపోయింది క్రీస్తు, మీ పాపాలను క్షమించింది క్రీస్తు. మీరు ఆయన నామంలో మీరు బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరి సంబంధి? క్రీస్తు సంబంధి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చేసిన పని ఏంటి? నడిపించాను అంతవరకే. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు మీ. మీరు నా సొత్తు కాదు. నేను కూడా ఆయన సొత్తే. మనమందరము ఆయన సొత్తు. ఇక్కడ నాకు అప్పగించిన పనిని చేశాను అంతవరకే. క్రీస్తు దగ్గరికి నడిపించిన వాడు. అంటే సంఘం పాస్టర్ గారి సొత్తు కాదండి, అది క్రీస్తుకు సంబంధించినటువంటి. ఆయన పాస్టర్ గారి సొత్తు అయితే ఆనందం వేరు. ఇప్పుడు బైబిల్ చాలా క్లియర్ గా చెప్పింది. ఏమన్నా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన మంద. అక్కడ ఉపయోగించిన మాట తన మంద. ఈ మంద ఎవరిది? క్రీస్తుది. ఎవరైనా క్లెయిమ్ చేశారు పాస్టర్ గారు నా మంద అని, మీరు ఆయన మందే, మీరు క్రీస్తు మంద కాదు. అప్పుడు యాక్చువల్ గా ఇది ఆల్రెడీ మరి మామూలుగా మన పాస్టర్ చాలా మంది నా సంఘం అనే మాట వాడుతూ ఉంటారు కదా అయ్య గారు. అందువల్ల వచ్చిందండి పెద్ద సమస్య. ఇప్పుడు జనరల్ గా మన ప్రజలందరూ కూడా ఇప్పుడు వరల్డ్లీగా కూడా ఆయన సంఘం, అక్కడ సంఘం ఉంది ఆయనకి, ఇక్కడ సంఘం ఉంది ఈయనకి, పాస్టర్ గారికి 2 సంఘాలు ఉన్నాయి. అదే మరి మాస్టర్ గారి సంఘాలు చాలా ఉన్నాయి, బట్ క్రీస్తు సంఘం మాత్రం ఒకటే. ఆయన సంఘం ఒకటే. ఈజ్ బిల్డింగ్ వన్ చర్చ్, బట్ దీస్ ఆర్ బిల్డింగ్ సో మెనీ చర్చెస్. మరి ఎందుకని ఈ మార్చుకోవట్ల బైబిల్ ఈ విధంగా ఉన్నప్పుడు మరి పాస్టర్లు అయ్యింది కూడా ఎందుకని మార్చుకోకపోవడం ఏంటి అసలు? ఎందుకంటే చెప్పాను కదండి, వారు క్రీస్తుని స్థానభ్రంశం చేసేశారు. ఆయన ఆధిపత్యాన్ని, ఆయన బోధను పక్కన పెట్టేశారు. వీళ్ళు ఆ ప్లేస్ తీసుకుని తమ ఇష్టానుసారముగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇప్పుడు మనం అక్కడ ఆ ప్రశ్న దగ్గర మళ్ళీ ఇది వివరణ మీరు ఇటు వచ్చారు. అవును, సంఘం దేవుని చేత పిలవబడి ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన మాట వినకపోవడం అనే దాన్ని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ సంఘం యొక్క ఆరిజిన్ మనం వెళ్ళామనుకోండి, ఎప్పుడు ఆరంభమైంది అంటే 2000 సంవత్సరాల క్రితం ఆరంభమైంది. అయ్యా ఇప్పుడు ఈ రోజు సంఘాలు ఎలాగున్నాయనంటే, ఇప్పుడు డిఫరెంట్ డినామినేషనల్ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసినాయి, డిస్క్రిమినేషన్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నా సంఘం నేను కట్టుకున్నానండి, నా సంఘం నేను కట్టుకున్నానని అంటున్నారు. ఇప్పుడు ఎవరి సంఘం వాళ్ళు కట్టుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే, సపోజ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, అది ఒక 100-200 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, దానికి సంవత్సరం యానివర్సరీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేంటి, నేను సంఘం కట్టి సంవత్సరం అయింది, నేను నా సంఘాన్ని కట్టుకుని 10 సంవత్సరాలు అయింది, నేను నా సంఘాన్ని కట్టి 100 సంవత్సరాలు అయింది, నేను కట్టి అని అన్నాడు. ఇప్పుడు అందులో ఉన్న సభ్యులకి ఆ సంఘము కట్టి కాబట్టి ఆ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకని వాళ్ళు ఆ సంఘానికి మాత్రమే చెందినవారు. కానీ క్రీస్తు సంఘము, ఇప్పుడు ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు ఎవరి సంఘ సభ్యుడు అవుతాడు? క్రీస్తు సంఘానికి సభ్యుడు అవుతాడు. అంటే ఎప్పుడు స్థాపించిన సంఘానికి సభ్యుడు? 2000 సంవత్సరాల క్రితం స్థాపించిన సంఘంలో సభ్యుడు అవుతున్నాడు. కాబట్టి విశ్వసించిన ప్రతి వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం స్థాపించిన సంఘ సభ్యుడు అవుతాడు. మరి అలాంటప్పుడు నా సంఘ చరిత్ర 2000 సంవత్సరాలు, వేరే సంఘ చరిత్రలో 100-200 కానీ నిజమైన విశ్వాస యొక్క సంఘ చరిత్ర 2000 సంవత్సరాల 15వ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. దేవుని సంఘానికి ఉన్న చరిత్ర స్థాపించబడిన సంవత్సరం వస్తే ఈ భూమి మీద అదండి అది. మీరు ఎవరి సంఘ చరిత్ర ఉంది? 2000 సంవత్సరాల పై చరిత్ర ఎవరితో చెప్పండి. ఇక్కడ ఎవరికి వాళ్ళు మా సంఘ చరిత్ర అంటున్నారు. అందుకని సంఘ చరిత్ర అనే పుస్తకాలు వచ్చినాయి. అందులో ఎవరికి వాళ్ళకి మాట ఆ డినామినేషనల్ పేర్లు అక్కడ చూపిస్తూ, ఇదిగో ఈ సంఘ చరిత్ర ఇంతకాలము, ఈ సంఘ చరిత్ర ఇంతకాలము, ఈ సంఘము ఫలానా ప్రాంతంలో ఫలానా టైంలో ప్రారంభమైంది అని చెప్పడం జరిగింది. బట్ వేరే బైబిల్ ప్రకారంగా క్రీస్తు సంఘ చరిత్ర అక్కడ ఇదిగోండి 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుల ద్వారా ప్రారంభించబడింది. ఎక్కడ ఉంది మనకి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ బాప్టిజం తీసుకున్నా సరే ఆ సంఘంలో సభ్యులు అవుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని యేసు ప్రభు దగ్గర నడిపించారు. ఓకే, నేను సువార్త చెప్పి
నేను మిమ్మల్ని నడిపించాను కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే నాకు ఫేవర్ అయిపోయి నన్ను హెచ్చించేస్తున్నారు మీరు. అర్థమవుతుందండి? అప్పుడు నేను రైసల్ గారి చేత రక్షింపడ్డానని అనేస్తారు. నేను అప్పుడు మీరు నా ఫెలోషిప్కి వస్తున్నారు అనుకోండి, నేను రెన్సల్ గారి సంఘం వేస్తున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే నా పేరు హైలైట్ అయిపోతుంది అక్కడ. ఇది ఆల్రెడీ ఎర్లీ చర్చ్ లో వచ్చిందండి ఈ సమస్య. హలో హలో, ఏమండి నాకు ఒక సందేహం అండి. చెప్పండి అయ్యా. సంఘ కాపరిని రెవరెండ్ అని అనవచ్చా అనకూడదా? అసలు రెవరెండ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే ఓకే, రెవరెండ్ అని సంఘ కాపరిని అనవచ్చా, దాని అర్థం ఏంటో అడుగుతున్నారు అంతే కదా? ఓకే ఓకే, అయ్యగారిని అడుగుదాం. అయ్యా, రెవరెండ్ అని సంఘ కాపరిని కానీ ఇంకా ఎవరినన్నా కానీ రెవరెండ్ అని అనవచ్చా? అయ్యా, ఎంతకీ మీరు సంఘ సభ్యుడైనా అసలు మీరు ఏ సంఘానికి సభ్యుడు, క్రీస్తు సంఘానిక ఎవరి సంఘానికి సభ్యుడు ఇప్పుడు ఈ ఇంట్లే ఇప్పుడు పర్సులు పోలు వస్తా ఉంటాయి. ఓకే, ఈ టైటిల్స్, ఈ బిరుదులు ఇవన్నీ మనం చెప్పుకుందాం. మీరు అడగకుండానే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ లైవ్ గా వస్తాయి. ఇప్పుడు సంఘ కాపర్ అనాలా, ఆ వ్యక్తిని పాస్టర్ అనాలా, బిషప్ అనాలా, లేదా రెవరెండ్ అనాలా, లేదా మోస్ట్ రెవరెండ్ అనాలా, రైట్ రెవరెండ్ అనాలా, పెద్ద అనాలా, ఏమనాలి? ఇవన్నీ కూడాను మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇవన్నీ కూడా 1 వస్తాయి. ఏం కంగారు పడకండి, అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తాము. అయితే ఇప్పుడు ఒక ప్రాసెస్ లో వెళ్తున్నాం, అది గమనించండి. ఓకే అయ్యారు? సో ఇప్పుడు ప్రశ్నలో ఒక మాటకి జవాబు అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు పాస్టర్ అనొచ్చా? మరి బిషప్ అంటే ఎవరు? ఇప్పుడు రెవరెండ్ అనే ఒక కాదు కదా. రెవరెండ్ లో రెవరెండ్, రైట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, మళ్ళీ ఇందులో డిగ్రీస్ ఉన్నాయి. అలాగే బిషప్, మరి బిషప్ వేరా, మరి కాపరి షెపర్డ్ ఆయన వేరా, మరి ఎవరు అంటే రకరకాలుగా నిజమే లోకంలో ఇలా పిలువబడుతున్నాయి. ఇవన్నీ పిలువబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అని అంటే కొన్ని బైబిల్లో ఉన్నాయి. అయితే బైబిల్లో ఉన్నవి ఎలాగా దేవుడు వాటిని ఇచ్చాడు, దేని కొరకు ఇచ్చాడు, యాక్చువల్గా ఇవన్నీ కూడానండి హోదాకు పెట్టుకునే బిరుదులు కాదండి, అదొక బాధ్యత. ఇవన్నీ కూడా ఫంక్షనల్ టైటిల్స్. ఇవన్నీ ఫంక్షనల్ టైటిల్స్, పని చేయడానికి ఇచ్చినటువంటివి, క్రియాశీలకమైనవి, హోదా కొరకు పెట్టుకునేవి కాదు. హోదా ఇప్పుడు చూడండి, మినిస్టర్ గారు వచ్చారని అంటాడు. మినిస్టర్ అంటే హోదా కాదు. మినిస్టర్ అంటే మినిస్టరింగ్, పరిచర్య, సేవ చేసేవాడు, సేవకుడు అని. నువ్వు సేవ చేయకుండా మినిస్టర్ ఎలాగవుతావు? అక్కడ సేవకు సంబంధించింది అది మినిస్టర్. అలాగా ఈ రెవర్ అనే పదంలో నుంచి ఈ రెవరెండ్ ఇలాగొచ్చింది. అంటే భయము గొలిపేవాడు, లేకపోతే గౌరవం ఇవ్వవలసినటువంటి వాడు అనే దానికి సంబంధించి ఉన్నాయి. ఇక కొన్ని తెలుగులో పూజనీయుడు అని ఇలాగ రకరకాలుగా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల దేవుడే కదా పూజనీయుడు, ఈయనకి పెట్టుకున్నాడు, ఇలా రకరకాలుగా వచ్చినాయి. సో ఎవరో ఒక్కొక్కదానికి ఒక్కొక్క రీజన్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి. సరే, అవన్నీ ఎంతవరకు రైట్ అనేది మనం చూద్దాం. ముందు అసలు సబ్జెక్ట్ లో మనం వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు మొట్టమొదటి చూద్దాం మనం. ప్రారంభ దినాల్లో ఆల్రెడీ ఫస్ట్ సెంచరీలో కొరింథీ సంఘంలో ఈ సమస్య వచ్చింది. ఈ మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి వీక్షకులు గమనించండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 11వ వచనం నుండి, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన? పౌలు నామమున మీరు బాప్తిసం పొందిదిరా అనే మాట ఇక్కడ చూస్తున్నాం.
అంటే ప్రారంభంలో ఇప్పుడు శిష్యులు ఉన్నారు. పేతురు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తున్నాడండి. మీరు వెళ్ళి ఒక ప్రాంతంలో సువార్త చెప్తున్నారు, నేను వెళ్ళి ఒక ప్రాంతంలో సువార్త చెప్తున్నాను, ఇంకొక ఆయన ఇంకో ప్రాంతంలో సువార్త చెప్తున్నాడు. మనం ముగ్గురు కలిసి దేవుని పరిచయం చేస్తున్నాం జత పరివారంగా. మనకే ఫీలింగ్స్ లేవు. వెళ్ళి ప్రకటించారు. మీరు ప్రకటించగానే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మన నాయకులు చేశారు. మేము పేతురు గారు మమ్మల్ని, ఫ్రాన్సిస్ గారు మమ్మల్ని దేవుళ్ళకి నడిపించారు కాబట్టి మేమంతా ఫ్రాన్సిస్ గారి సంబంధులు అంటే ఫ్రాన్సిస్ గారు సంఘం అన్నాడు. మరి ఇప్పుడు పేతురు గారు అలాగే చెప్పారు కాబట్టి సెయింట్ పీటర్స్ చర్చ్ అనేసారు. ఆ పేరు కట్టేశారు, పెద్ద బిల్డింగ్ కట్టేశారు కదా. సెయింట్ పరిశుద్ధుడైన పేతురు చర్చ్ సంఘము అంటే పేతురు గారి సంఘంగా వాళ్ళు ఫీల్ అయిపోయారు. అలాగే కొంతమంది పౌలు గారు సెయింట్ పాల్స్ చర్చ్, ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళ పేర్లు పెడుతున్నారు. సెయింట్ పాల్స్ చర్చ్ అన్నారు, సెయింట్ పీటర్స్ చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్, సెయింట్ అపోలోస్ చర్చ్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సెయింట్ రాన్సమ్ చర్చ్. ఎందుకంటే మనం నడిపించాం కదా. వెంటనే పౌలు దాన్ని ఖండించాడు. ఏమయ్యా ఏంటిది, మేము కోసం తెచ్చిపోయామా, మేము సిలువ వేయబడ్డామా, మా నామములో మీరు బాప్తిసం తీసుకున్నారా, మీరు మా పేరు పెట్టుకుంటారేంటి, నా యేసు ప్రభు వారు విభజింపడ్డారా, లేదు. దాన్ని వెంటనే ఖండించి సరి చేశాడండి ఆయన. వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు సమస్య ఎవరిది, క్రీస్తులోనికి ఒకవేళ నిజంగానే నువ్వే నా సంఘం నేను కష్టపడ్డాడా అంటే అది తప్పు. అలా కాకుండా వాక్యానుసారంగా చెప్పిన తర్వాత ప్రజలు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ప్రజలు ఆ వ్యక్తిని హైలైట్ చేసేస్తే అది ప్రజలు తప్పు. ఈవెన్ మార్టిన్ లూథర్ యొక్క బయోగ్రఫీలో నేను చదివా. ఆయన ఇప్పుడు లూథరన్ చర్చ్ అని అన్నారు, లూథరన్ చర్చ్. సో లూథరన్ చర్చ్ ఈజ్ రైట్ వర్డ్. చర్చ్ అనేది క్రీస్తుకు సంబంధించింది, ఈజ్ బిల్డింగ్. లూథరన్ చర్చ్ అనే పదం అనేది క్రీస్తుకు లూథర్ గారికి చెందినవారా? కాదు 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 కాదు. ఇప్పుడు ఆ లూథర్ ఇదే మాటలు కోట్ చేశాడు ఆయన బయోగ్రఫీలో. ఇదే మాటలు కోట్ చేసి ఎవరైతే నేను లూథరన్ అన్నాడో నా వాళ్ళు కాదన్నాడు, అది నా వాళ్ళు కాదన్నాడు. ఆయన చెప్పాడు ఆయన బయోగ్రఫీలో. అర్థమవుతుందండి? అంటే నేను వారిని విమర్శించడానికి కాదు, ఆయన బయోగ్రఫీ రాశాడు, మార్టిన్ లూథర్ గారే రాశాడు ఇది. అంటే అలా పేరు వచ్చేసినాయి కాబట్టి. సో బిల్డర్ ఈజ్ ది క్రైస్ట్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. చాలా క్లియర్ గా ఉంది. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సో ద చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. మరి యేసుక్రీస్తుకు చెందిన సంఘము ఆయన పేరు మీద పిలువబడాలా, వేరే వాళ్ళ పేరు మీద పిలువబడాలా? ఆయన పేరు మీదే పిలువబడాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము. దయచేసి వీక్షకులు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయండి. మీ యొక్క విశ్వాసము బైబిల్ మీద ఆధారం చేసుకుని కట్టుకోవాలని కోరుతా ఉన్నాను. ఈ రోమాపత్రిక 1వ అధ్యాయములో ఈ 7 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి 7 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, చివరిలోనికి వచ్చేటప్పటికి చివరి నుండి 5వ లైన్ పైకి చూస్తే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరి వారుగా ఉండడానికి పిలువబడ్డారట? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. ఇప్పుడు క్రిస్టియన్, ఐ యామ్ ఏ క్రిస్టియన్ అంటాడు. క్రిస్టియన్ అంటే ఏంటంటే దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. పిలిచింది ఎవరు? క్రైస్ట్. ఎక్లేషియా కాల్డ్ అవుట్. ఎవరు పిలిచారు బయటికి? యేసు ప్రభువు వారు పిలిచారు. ఎవరి స్వరాన్ని విన్నారు? క్రీస్తు స్వరాన్ని విన్నారు. ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. కాబట్టి యూఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఆయన స్వరాన్ని విని ఆయన ఎందుకు విశ్వసించి ఆయన ఫాలో అవుతున్నప్పుడు మీరు క్రీస్తుకు చెందిన వారేగా, అంతే కదండి? కాబట్టి వీఆర్ కాల్డ్ టు బి క్రిస్టియన్. అదే మొట్టమొదటిగా అంత్యోకులని వారు క్రైస్తవులు అనబడిరి అనే మాట మనం చూస్తున్నాం. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుకు చెందిన వారు, క్రీస్తు క్రీస్తును అనుసరిస్తున్న వారు అనే మాట మనం చెప్పుకోవచ్చండి. సో సంఘము అనగా యేసుక్రీస్తునందు విశ్వసించి
గత ఎపిసోడ్లో చెప్పుకున్న ప్రకారంగా రక్షణ అనేదాన్ని పొందుకున్నటువంటి వారే క్రైస్తవులు తప్ప అలాగే ఏమీ లేకుండా చూడండి, బైబిల్కి వ్యతిరేకముగా చర్చ్ అంటే ఒక బిల్డింగ్ ని చూపిస్తూ అది దేవుని మందిరం అని చెప్పి ఆ మందిరంలో కూర్చున్న వాళ్ళు సంఘము అని చెప్పేవాడు కరెక్ట్ కాదు. ఈ రోజు ఆ శాతాలు ఎక్కువైపోయినాయి. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ చర్చ్ బిల్డింగ్ కట్టేస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారండి. ఏమంటున్నారంటే చర్చ్ కడుతున్నాం, చర్చ్ అనేది దేవునికి మందిరం కడుతున్నాను, దేవునికి చర్చ్ కడుతున్నాను. దేవునికి చర్చ్ కట్టడం ఏంటంటే ఆయన ఏమో నా చర్చ్ నేను కడుతున్నాను అంటే నువ్వేం కడతావు? బైబిల్ చాలా క్లియర్ గా ఉంది. మనం కడతాం, ఆయన కట్టేది ఏంటి? మరి ఎందుకు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఆయన అంటా ఉంటే మరి నువ్వేం చర్చ్ కడుతున్నావు నాకు అర్థం కావట్లా. గట్టిగా వాదించామనుకోండి అది యెరూషలేము దేవాలయం లేదంటని అంటారు, అక్కడికి వెళ్ళిపోతారు, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతారు. మరి యెరూషలేము దేవాలయానికి దీనికి పోలికేయడం నాకు తెలియదు, అస్సలు కాంట్రాస్ట్ కుదరదండి. సో ఇప్పుడు చర్చ్ అంటే ఏం కాదు, బిల్డింగ్ కాదు, కన్స్ట్రక్షన్. చర్చ్ అంటే ఏం కాదు వీక్షకులారా, బిల్డింగ్ కాదు. బైబిల్ ప్రకారంగా చర్చ్ అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే ఎవరు? రక్షింపబడిన వారు. ఎవరి యందు విశ్వాసం ఉంచి? యేసుక్రీస్తునందు విశ్వసించి, యేసుక్రీస్తునందు శిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధరుడైన యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ ఇవ్వబడినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. ఆ సువార్త మీరు విని విశ్వసించి బాప్తీసం చేసుకున్నట్లయితే మీరు రక్షింపబడిన వారు, మీరు ఆయన సొత్తు, ఇంకా ఎవరి సొత్తు కాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇది ఇన్స్టెంట్ కదండి, పొజిషనల్, ప్రోగ్రెసివ్, ఫైనల్ కదండి. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రక్షించుకున్నది ఆయనే, రక్షించేవాడు ఆయనే, చివరిలో తీసుకెళ్లి పరిపూర్ణంగా రక్షించేది ఆయనే. మరి ఆయన వైపు చూడకుండా మా వైపు చూస్తే మేమేం చేస్తామండి? నేను తీసుకెళ్తాను పైకి, నా వల్ల వద్దా? కాదు. ఇప్పుడు అదే సంఘ కాపరిగా నేను ఏం చేయాలి? ఈ బోధ చేసి మిమ్మల్ని క్రీస్తు వైపు దృష్టి పెట్టించి సిద్ధపడేలాగా నా పని చేయాలి. ఇప్పుడు ఆ అపోస్తలులు అదే చెప్పారన్నమాట, ఆ మందను తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన మందను కాయుటకు పెట్టారు ఇక్కడ. మరి ఆయన మంద మీద నేను నన్ను కాయడానికి పెడితే ఇది నాదనంటే నేనెవరిని క్లైమ్ చేసేసుకున్నాడు, ఎవరు పడతావాడు ఇది నాది, ఇది నాది, నాదని. ప్రజలు కూడా ఏంటంటే మేము ఇవి చేయనివారు అంతే, వర్గాలు విడిపోయారు. అందుకనే ఈ రోజు క్రైస్తవులు నడిపించిన ఆయనే వీళ్ళు మంద నా మంద అంటే బాబు ఏం తెలియని వాళ్ళు ఏమంటారండి? ఏం అనలేరండి, అదే వచ్చింది సమస్య. నడిపించేటువంటి వారు, ఈ నడిపించినటువంటి వాళ్ళు వీళ్ళే నా మంద నా సంఘం అంటే వాళ్ళు కూడా నిజం అనుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు కాదని చెప్తేగా. ఇప్పుడు బైబిల్ చెప్తున్న ప్రకారముగా చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే దేవుని మందిరము, అనగా ఈ ఫిజికల్ స్ట్రక్చరు దేవుడు నివసించే మందిరము కాదు. చాలా మంది ఎక్కడ మోసం, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కూడా మోసపు మాట్లాడండి, సత్యం వచ్చేలకే నేను దేవుడి మందిరం కడతానంటే లక్షలు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఈ మధ్య పెద్ద పెద్ద స్టేడియంలు కట్టేస్తున్నారు, కోట్లు దండుకుంటున్నారు. వాళ్ళు మోసగిస్తుంటే ఇలా మోసపోతున్నారు. ఏమిటంటే ఇంకో మాట, దేవుడికి ఇస్తున్నామండి అన్నారు, దేవుడికి ఇవ్వాలంట. నా కోసం అడగట్లేదండి డబ్బులు, దేవుడి కోసం. దేవుడి కోసమా? దేవుడికి డబ్బు ఎందుకు? ఇచ్చేవాడు దేవుడా అంటే దేవుడికి నువ్వు డబ్బు ఇస్తావా? ఏమండి దేవుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడా ఎవరినన్నా ఎప్పుడన్నా? దేవుడికి డబ్బులతో పనుందా? దేవుడికి మనం డబ్బులు ఇవ్వకపోతే ఆయన బతకలేడా? ఆయన ఇచ్చేవాడే పుచ్చుకునేవాడా? ఇచ్చేవాడు ఆయన. మరి మనోళ్ళు ఏం చేసేసారు? ఇచ్చేవాడు. చూడండి, ఈ సోకాల్ పీపుల్ ఏం చేసేసారంటే దేవుడు ఇచ్చేవాడిగా చూపించట్లే, పుచ్చుకునేవాడిగా చేసేసారు. ఒక ఆయన పెద్ద మీటింగ్లో ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఆయన కానుకలు వచ్చే టయానికి ఏమన్నాడంటే, ఇవ్వడానికి మీరు ఇస్తున్నప్పుడు దేవుని చెయ్యి కింద ఉంటది, మీ చెయ్యి పైన ఉంటది, అది గమనించి ధారాళంగా వేయండి. దేవుడు అడుక్కునేవాడండి, నువ్వు ఇస్తా ఉంటుంటే అప్పుడు వీడికేంటి, నా చెయ్యి పైన ఉంది, నేను దేవునికి వేస్తున్నాను, గొప్పగా ఫీల్ అయిపోతాడు. నేను ఇవ్వబట్టి దేవుడు బతుకుతున్నాడు. ఎంత బాధ వేసిందంటే నాకు, దేవుని చెయ్యి అంటే కింద ఉందంట, ఇది ఇస్తే ఈ చెయ్యి పైన ఉంటుందంట. దేవుడు అడుక్కునేవాడండి,
నువ్వు అడుక్కుంటూ దేవుడి పేరు చెప్పుకుని, అందుకనే జీసస్ ఈజ్ మార్కెటింగ్, యేసు ప్రభుని మార్కెట్ చేస్తే వ్యాపారం చేస్తున్నారండి. ఈరోజు ఈ సోకాల్ వర్షిప్స్ అని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, వాక్యానుసారంగా లేకపోవడం వల్ల. అయ్యా, సో బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఈరోజు చాలా మంది కరెక్ట్ చేసుకోవాలి దీన్ని. బైబిల్ రైట్ అయితే లేదు, మేము బైబిల్ మాకు వద్దండి, బైబిల్ చెప్పినట్టు మేము వినమండి, మా ఇష్టం అని అనుకుంటారా? మీ ఇష్టం. రేపు పొద్దున యూఆర్ అకౌంటబుల్ టు గాడ్. నాకు కాదుగా సమాధానం చెప్పాల్సింది, ఆయన మీరు సమాధానం చెప్పుకోవాలి. మీరు చూడండి, సంఘము అని ఎక్కడైతే బైబిల్లో ఉందో, ఇంగ్లీష్ బైబిల్ చూడండి, చర్చ్ అనే పదం ఉంటుంది. ఆ చర్చిని యేసు ప్రభు నేను కట్టుకున్నానని అన్నాడు. అంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు, ప్రజలు అనే పదం ఇంత క్లియర్ గా మీకు బైబిల్లో కనపడిన తర్వాత కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదండి, నేను బిల్డింగే చర్చ్ అంటానే అనుకుంటే నేను చేసేదే ఉందండి. నాకు బైబిల్ యుద్ధం చెప్పడమేగా. అంతే కదండి. అంతేనే, దేవుని వాక్యాన్ని తిరస్కరించటం అంతే. సో రెండోది ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో కూడా మీరు అన్నారు ప్రేయర్ హౌస్ అని, ఏదో మందిరం అని మనం కూడుకోవాలి కాబట్టి. ఓకే, మనము చర్చ్ కదండి, విశ్వసించే మనమందరం చర్చ్ అయినటువంటి మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఆ బిల్డింగ్ లోకి వెళ్తున్నాం. అంటే చర్చి బిల్డింగ్ లోకి వెళ్తా ఉందా, లేకపోతే బిల్డింగ్ చర్చిలోకి వస్తుందా? తమాషాగా ఉంటుందండి. అంటే ఎంత ఫన్నీగా ఉంటుందంటే, చిచి ఏంటి ఇంతకాలం ఇంత చదువుకుని జ్ఞానం సంపాదించుకుని ఇంత మూర్ఖత్వంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఈ పదాలు మాట తెలుగు ఇంగ్లీషు సరిగ్గా టాలీ చేసుకోక, చదువుని కూడాను బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోక, ఎంతసేపు వాళ్ళు చెప్పిన మాటల మీదే బేస్ చేసుకుని ఏదో భక్తులు ఫీల్ అయిపోయి సత్యాన్ని పక్కన పెట్టేయడం. సో సండే ఎవరు వెళ్తున్నారు మాట? సపోజ్ మనం అంతా ఒక బ్యాచ్ ఉన్నాము, విశ్వాసులము, రక్షింపబడిన మనం అందరం కూడా ఎవరండి? చర్చ్. ఇంగ్లీష్ లో చర్చ్. ఓకే, చర్చ్. ఇప్పుడు చర్చ్ అయినటువంటి మనము ఆదివారం వచ్చింది. ప్రజలకి అర్థం కాకపోతే టైం పడతలేండి, వాళ్ళకి ఏం అర్థం కాదు ఇప్పుడు వాళ్ళకి. ఓకే, చర్చ్. ఇప్పుడు ఈ చర్చ్ ఆదివారం వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది చర్చ్? ఆదివారం చర్చికి వెళ్తుందా? చర్చి ఆదివారం చర్చికి వెళ్తుంది. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థన చేసుకోవడానికి, సహవాసం. అంటే చర్చ్ అంటే విశ్వాసులంగా అందరం కలిసి అక్కడ ఒక హౌస్ లో, యూ సే హౌస్, యూ సే టెంపుల్ లేదా మందిరం, ఏమని అనొచ్చు. అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్. అర్థమవుతుందంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఓన్లీ ఏ ప్లేస్. అక్కడ అది పెద్ద బిల్డింగ్ కావచ్చు, ఒక పూర్పాల్ కావచ్చు, లేకపోతే ఒక షెడ్ కావచ్చు, లేకపోతే ఓపెన్ ఎయిర్ కావచ్చు. ఓపెన్ ఎయిర్ కూడా కావచ్చు. ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. యా. సో స్థలం ఇంపార్టెంట్ కాదు. ఆ స్థలం లేకపోతే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రజల్లో ఉండేటటువంటి ఒక అభద్రతా భావం లేకపోతే అబద్ధ అభిప్రాయం, మందిరంలో దేవుడు ఉంటాడు. అది ఈరోజు చాలా మంది మందిరాలకు కట్టడానికి కారణం అదే. హలో అయ్యా, వందనాలండి. అయ్యా ఆ ప్రశ్న అడగండి, వినపడలేదు సార్, గట్టిగా మాట్లాడండి. హలో, ప్రశ్న స్పష్టంగా అడగండి, ఏం తీసుకున్నారయ్యా? ఎవరు పెట్టిన పేరులో తీసుకున్నారు చెప్పారు కదా, అప్పటి చెప్పారు, చదివారు. మీ ఇద్దరు ఏ పేరు పెట్టబడిన సంఘంలో రక్షణ పొందారు? మీరు ఏ పేరు పెట్టబడిన సంఘంలో రక్షణ పొందారు? నాకు చెప్పండి. దానియేలు గురించి అందరూ చెప్తారు, ఫెడరేషన్ గురించి చెప్తారు. మీ ఇద్దరి గురించి కూడా వినాలని ఆశగా ఉందండి మాకు. మీరు ఏ పేరు పెట్టబడిన, మీ ప్రశ్న స్పష్టంగా చెప్పండి. మీ మాట వినపట్లేదు ఫోన్లో, ఈ ఫోన్ డిస్టర్బెన్స్ గా ఉంది. మేము ఒక సువార్త విని, సువార్థికుడు ద్వారా సువార్త విని, ఆయన ద్వారా విని విశ్వసించి బాప్తిజం తీసుకున్నామండి. చెప్పండి, మీరు అది కట్ అయిపోయిందండి. ఇప్పుడు అంటే ఇప్పుడు చర్చ్ అనేది ఎవరి పేరు పెట్టకూడదన్నారు కదా. ఇప్పుడు లోదర పేరు పెట్టకూడదన్నారు, మరి పౌలు పేరు పెట్టకూడదన్నారు, పేదరి పేరు పెట్టకూడదన్నారు కదా. మీరు ఏ పేరు గల చర్చిలో మీరు బాప్టిజం తీసుకున్నారు?
అనేది ప్రశ్న. నాకు అర్థమైంది, అంటే సరిగ్గా వినపడలేదు అది. ఇప్పుడు ఒకట్లేండి, ఇప్పుడు న్యాచురల్ గానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనం సువార్త చెప్పాలిగా ఒక వ్యక్తికి. అవును. ఇప్పుడు సపోజ్ స్థానిక సంఘాలు చాలా ఉన్నాయి, ఏదో ఒక సంఘం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి సువార్త చెబుతారు. అవును. ఓకే, ఇప్పుడు ఆ సువార్త చెప్పినప్పుడు వింటాం కదా మనము, విని విశ్వసించి రక్షింపబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం. ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరము కూడాను ఏ సంఘానికి చెందిన వాళ్ళు మీకు సువార్త చెప్పారు, అది మీరు విని ఏ సంఘానికి చెందిన వారుగా మీరు ఉన్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన ప్రశ్న అది అర్థమవుతుందండి. నా గురించి అయితే నేను ఒకప్పుడు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అండి. ఏనండి, నాకు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు భారతదేశం ఇచ్చేశారు. చిన్నప్పటి నుంచి పుట్టి క్రైస్తవుడిగా పెరిగా, నేను క్రైస్తవుడిగానే చలామణి అయిపోయాను. కానీ తర్వాత బైబిల్ చదివాక నాకు తెలిసింది నేనున్నది నిజమైన క్రైస్తవం కాదని. అప్పుడు లేఖనాల ద్వారా, బైబిల్ ద్వారా నేను డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సత్యాలన్నీ నాకు తెలిసిన తర్వాత, అప్పుడు దేవుని వాక్యాన్ని బాగా తెలిసినటువంటి ఆ కాలంలో ఒక సువార్థికుడు ద్వారా నేను దేవుని వాక్యాన్ని ఇంకా అంటే దాని అర్థాలు తెలుసుకుని ఆ వ్యక్తి ద్వారా నేను బాప్తిసం తీసుకున్నా. అదొక ఫెలోషిప్, సావాసం, దానికి ఏం పేరేమి లేదు, క్రీస్తు విశ్వాసులు వాళ్ళు. అట్లాగే నేను విని విశ్వసించి రక్షింపబడ్డాను. అది నా బ్యాక్గ్రౌండ్. మరి అయ్యగారి బ్యాక్గ్రౌండ్, మరి నా బ్యాక్గ్రౌండ్ అయితే నేను రోమన్ క్యాథలిక్. మా పేరెంట్స్ టైంలోనే రోమన్ క్యాథలిక్ మా ఊరు వచ్చింది అయ్యారు. అయితే వాళ్ళు నాకు చిన్నప్పుడే బాప్టిజం ఇచ్చారు. నాకు ఇది అసలు అది వాళ్ళు చిలకరం బాప్టిజం ఇస్తారు. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత నేను బైబిల్ చదువుకున్న తర్వాత అది కరెక్ట్ కాదని సరైన విశ్వాసంలోకి వచ్చి ఒక ఫెలోషిప్ లో నేను మనలో బాప్టిజం తీసుకోవడం జరిగింది అయ్యారు. ఏంటి ఈ సోకాల్లో ఈ డినామినేట్ చర్చ్ కాదు మాది, ఒక ఫెలోషిప్ లో నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. అది మా బ్యాక్గ్రౌండ్. మరి దీనికి మరి మీరు అడిగే ప్రశ్నకి సంబంధం ఏంటో మేము ఈ డినామినేషన్ సంబంధించిన తర్వాత బైబిల్ చదువుకున్న తర్వాత మాత్రం మళ్ళా బాప్టిజం యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి సువార్తని బాప్టిజం తీసుకున్నాం మళ్ళా. అదే కాబట్టి మరి ఆ సహోదరులు ఎందుకు ఆ ప్రశ్న వేశారో నాకు తెలియదు. మరి మంచి ఉద్దేశం వేస్తే సరే, మరి సర్కాస్టిక్ గా చేయాలనుకుంటే మనం చేసేదేమీ లేదు. ఇక్కడ మన వాక్యాన్ని ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు ఇందులో నుంచి మీకు ఏమన్నా అర్థం కాకపోతే, లేకపోతే తప్పు చెప్తున్నాడు అనిపిస్తే దిక్కోట్ చేసి అడగండి, తప్పు లేదు. ఇప్పుడు రకరకాలుగా అడిగే అవకాశం ఉండొచ్చు, అడగండి. వాడు అడగదా మనం అంటే ఇప్పుడు వాళ్ళకి వాక్యం అర్థం కావాలంటే ఎక్కడి నుంచి అడగాలి? వాళ్ళు వాక్యం నుంచి అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాక్యాన్ని రిఫరెన్స్ చూపించి మనం చెప్తున్నాం, ఇదిగోండి బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్ ఎలా చెప్తుంది. ఏంటి బైబిల్ అలా చెప్పట్లేదు కదా, ఉరుకులా చెప్తున్నారంటే అడగండి. ఒక తప్పు చెప్తే సరి చేసుకుందాం. రెడీ టు చూడండి. హలో, బ్రాజిలాడండి. ఒకసారి బాప్టిజం తీసుకున్న వారు మరలా తీసుకోవచ్చు అంటారా? అయ్యగారు చెప్తారు అయ్యగారు, వినండి. అయ్యా, మీరు ఎందుకు మరలా బాప్తిజం తీసుకోవాలనే పదం వచ్చింది మీకు? మరలా తీసుకోవాలంటే బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా లోపల వెళ్తూ బాప్తిజం చేస్తాను, మరలా అది మళ్ళీ అడగాలనుకున్నా. కాబట్టి మళ్ళీ నేను చేసే పాపాల గురించి బాప్తిజం తీసుకోవాలంటారు కదా వాళ్ళు అడిగారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు యాక్చువల్ గా మరి గత ఎపిసోడ్లు మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. చూసారా ఇంత ముందు ఎపిసోడ్లు? ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్ వాక్యానుసారముగా మీరు సత్యవాక్యాన్ని విని విశ్వసించి రక్షింపబడి బాప్తిజం ఒకసారి తీసుకున్నట్లయితే మరలా తీసుకోవాల్సిన అవసరం లేదండి. పదే బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యా, ఒకవేళ మానవుడు తప్పు చేస్తే సరిదిద్దుకోవడమే తప్పించి మరలా నీటి బాప్తిజంతో పని లేదు. ఎందుకంటే రక్షణ బాప్తిజం ద్వారా రావడం లేదు కదా, విశ్వాసం ద్వారా వస్తుంది.
వ్యక్తి రక్షింపబడేది యేసు ప్రభు వారు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా పాప క్షమాపణ ద్వారా రక్షింపబడతాడు, బాప్తిజం ద్వారా కాదు. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ సంఘము అనేది ఈ అపోస్తుల కార్యంలో మనం చూసాం. అంటే ఎక్కడికి వెళ్ళామట, చర్చ్ అనేది బిల్డింగ్ అనే పదం చూస్తున్నాం. బిల్డింగ్ అని చూస్తున్నాం. రెండోది బిల్డింగ్ ని దేవుని మందిరంగా చూపించేస్తున్నారు. అంటే దేవుడు ఉండే ఆలయంగా. మేము ఇప్పుడు ఏమంటున్నారంటే దేవునికి మందిరం కడుతున్నాం అంటున్నారు. అది ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ అనుకోండి, నిజంగా ఒక బిల్డింగ్, ఒక ఇల్లు కట్టుకున్నారని మీరు, ఎందుకు ఇల్లు కట్టుకుంటారు మీరు? అందులో ఉండడానికి. రైట్, మీరు నివసించడానికి ఇల్లు కట్టుకోవాలి. కానీ దేవుని మందిరం అనుకోండి, ఎవరు నివసించాలి అందులో? దేవుడు నివసించాలి. అది దేవుడు నివసించడానికి మందిరం మీరు కట్టుతారా, ఇప్పుడు ఆయన కట్టుకుంటాను అన్నాడా? ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఒకవేళ మందిరం అనుకున్నాం, ఓకే అండి, దేవుడు నివసించే మందిరం. సో దేవుడు నివసించే మందిరము ఏది, ఎక్కడ దేవుడు నివసిస్తాడు? మనం చాలా మంది దీనికి ఏంటంటే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ కోట్ చేస్తారు, యెరూషలేము దేవాలయాన్ని కోట్ చేస్తారు. యెరూషలేము దేవాలయం దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పటికీ, ఇప్పుడు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ స్టెఫన్ మాట్లాడతాడండి. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేశారు యూదులు. ఎందుకు స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపారో తెలుసా? వాళ్ళ ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న మాటల వాస్తవాలుగా చూపిస్తే కోపం వచ్చేసింది వాళ్ళకి. ఆ కోపంతో కొట్టేశారు ఆయన్ని, చంపేశారు. సత్యం చెప్పలేందుకు. ఈ రోజుల్లోనూ మనకు అదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సత్యం చెప్తుంటే వాళ్ళకి తీసుకోవడానికి ఇష్టపడతాడా అని క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. సత్యంలోకి రమ్మని మనం కోరుతున్నాం కానీ క్రిటిసైజ్ చేయడం కాదని. మనకేందుకు వాళ్ళు క్రిటిసైజ్ మనకేం వస్తుంది? ఇక స్టెఫన్ కూడా కొట్టింది ఎందుకే వాళ్ళ రాళ్ళతోటి. స్టెఫన్ ఏమన్నాడు చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు ఏది ఆ యెరూషలేము దేవాలయాల గురించి స్టెఫన్ ఇచ్చినటువంటి సాక్ష్యం మనం చూస్తే 7వ అధ్యాయం, దయచేసి వీక్షకులు గమనించండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చూస్తే, అతడు అంటే దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయన కట్టాలనుకున్నాడు, సొలొమోను కట్టించాడు. అయినను చూడండి ఎంత మాట ఉందో, కట్టినప్పటికీ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము. అంటే యెషయా ప్రవక్త 66వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం ఈ మాటలు. యెషయా చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ చూడండి ఏమన్నాడైనా, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇంకెంతగానో మీకు ఏం సాక్ష్యం చేయాలంటే, సర్వోన్నతుడు నీ హస్తాలతో కట్టినటువంటి మందిరములలో నివసింపడు. ఇది తెలుగుగా ఇంకేమైనా భాష అండి? ఇది తెలుగు, అచ్చ తెలుగు. నివసింపడు. మరి నివసించినప్పుడు నేను దేవుడికి మందిరం కట్టేయండి. దేవుడు నివసించనన్నప్పుడు నేను మందిరం కడతాను రేటనా? చూడండి తర్వాత, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. ఏమని చెప్తున్నాడండి? ముష్కరులారా. ఇక్కడ ఇంగ్లీష్ లో వాడబడిన పదము యూ స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటాడు. సత్యానికి మెడలు వంచని వారట, బిగేసుకున్నారట. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. 53వ వచనంలో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. ఇప్పుడు మన మీద ఎంతమంది పండ్లు కొరుక్కుంటున్నారో అయ్యా, నిజమేనండి. మనమేం చేస్తామని కొరుక్కుంటే మనం చేసేదే అండి. అంటే మన సత్యం చూపిస్తుంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు లేని మాటలు చెప్తే కోపపడాలి. ఈ రోజు లేని ఎన్నో చేస్తున్నా వాళ్ళు ఎవరేమంటలే, మనం ఉన్నది చూపిస్తే కోపం వస్తా ఉంది. బైబిల్ చెప్తున్నాం మాట, నా మాట. ఇది ఎవరిపై ఇప్పుడు చదివి వినిపిస్తున్నాం మనం చాలా క్లియర్ గా. ఇంకా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. దయచేసి వీక్షకులు బైబిల్ చూడండి, జ్ఞానోదయం పొందుకోండి. అపోస్తుల కార్యాలు 17
24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. చూడండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఎక్కడట? హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఎందుకని? కారణం ఏంటి? జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. ఏమండి? దేవుడు భూమిని సృష్టించాడు, విశ్వమంతటిని సృష్టించాడు, తర్వాత మానవుల్ని సృష్టించాడు. మరి సృష్టింపగా మునిపి ఆయన ఏ మందిరంలో ఉన్నాడు? అది అప్పుడు ఆయనకు ఏ మందిరం ఉంది? అప్పుడు మందిరం అవసరం లేదు దేవుడికి. ఇప్పుడు మందిరం అవసరం వచ్చిందా? అది చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ తర్వాత నువ్వు వచ్చి, ఇప్పుడు సృష్టింపబడిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు దేవుడికి ఎలా కడతానంటే ఏంటి అంటే, నువ్వు కడత అందులో ఉంటాడా అంటే ఆయన ఏమన్నా బొమ్మ పెట్టేయడానికి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నువ్వు కట్టే విశ్రమ స్థలం ఏమి నాకు? నేను అందులో పడతానా? ఉంటానా? కాబట్టి సమస్తము నిర్మించిన దేవుడు సమస్తానికి ప్రభు అయి ఉన్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు వచ్చి ఆయన మందిలో కడతామంటావేంటి? చూడండి, హస్తకృతాలయములు ఆయన నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అంటే యాక్చువల్ గా ఈ పౌలు గారు ఏథెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక విగ్రహాలతో నింపబడేటువంటి ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాడు. వారు అనేక మంది దేవుళ్ళని పెట్టుకుని అందులో దేవుళ్ళు ఎవరు తెలియకపోయినా ఈ దేవుడై ఉండొచ్చు, ఈ దేవుడై ఉండొచ్చు, ఈ దేవుడై ఉండొచ్చు అనుకుంటున్నారు. ఆఖరికి ఒక చోట అక్కడ ఖాళీ ప్లేస్ కనపడిందంట, తెలియబడిన దేవుడు. అంటే ఇంకా ముందు భవిష్యత్తులో ఎవరన్నా తెలుస్తారేమో, ఆ ప్లేస్ తర్వాత ఆక్యుపై చేద్దాం, అక్కడ పెడదామని చెప్పేసి తెలియబడిన దేవుడు పెట్టారు. అప్పుడు పౌలు గారు అవకాశాన్ని తీసుకొని చెప్పాడు, ఇది తెలియబడిన దేవుడి గురించి నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఈయన ఆత్మస్వరూపి, ఈయన సృష్టికర్త, ఈయన మీరేదో పట్టుకొచ్చి ఒక చోట అక్కడ ఆ ప్లేస్ భర్తీ చేయడానికి కుదరదు మీరు ఆయన్ని. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన వాడు ఆయన. నువ్వు ఎలా తీసుకొచ్చి ఆ ప్లేస్ లో పెడతావు? ఆ ప్లేస్ లో పెట్టి నువ్వు పూజలు పురస్కారాలు చేయడానికి అందుకునే దేవుడు కాదు ఆయన. నువ్వు గుడికి వస్తే అంటే రాకపోతే అంటే ఆయన వచ్చి నష్టం లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు ఒక విగ్రహం అనుకోండి, ఆ విగ్రహాన్ని అక్కడ పెడితే అక్కడ ఉంటుంది. నువ్వు పూజలు చేస్తే అందుకుంటుంది, లేకపోతే బూజులు పెట్టేస్తుంది, మట్టి మశానం పెట్టేస్తుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాము, మేము మందిరానికి రాకపోతే బూజులు గట్టి పట్టేస్తాయి, చెత్త దుమారం వచ్చేస్తుంది, క్లీన్ చేయకపోతే మీ దిక్కు లేదో అన్నాం. దేవుడికి దిక్కు లేదండి. ఆయన ఏమన్నాడు? పైనుండి నవ్వుకుంటున్నాడు, నువ్వు నాకేం చేస్తావా అని. సో మనము మన కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుడి కోసం కాదు. దేవుడికి నువ్వేం చేస్తే నేనేం చేస్తాను? మన చేతులతో సేవపడేవాడు కాదు ఆయన. అంటే మనం ఏదో ఆయనకి చేస్తే ఆయన వేలు పొంది, లేకపోతే ఆయనకి దిక్కుతున్నాం కదా. మనం మన కోసం వెళ్తున్నామండి, భయంతో భక్తితోటి, దేవుడి కోసం కాదు వెళ్తాం ఇక్కడ. కాబట్టి దేవుడికి నువ్వేదో చేస్తే లేదు. ఎందుకని? ఒక చోట తీసుకెళ్ళి ఆయన పెట్టలేవు. సర్వము ఆయన సృజించాడు, సమస్తం మీద ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన సృష్టికర్త. సో యూ కెనాట్ బ్రింగ్ హిమ్ డౌన్ టు ఏ పర్టికులర్ ప్లేస్. ఒక చోట పెట్టడానికి లేదు. సో మీకు బైబిల్ నుండి రెఫరెన్స్లు ఇచ్చాను. ఏంటిది? హస్తకృతాలయములో దేవుడు నివసింపడు. మరి బైబిల్ నమ్ముతారో నమ్మరో నేను చేసేదేం లేదు. మా మాస్టర్ గారు చెప్పారు దేవుడు మందిరంలో ఉంటాడు అని మీరు నమ్ముతామంటే నమ్ముకోండి. మీరు నేను బైబిల్ చెప్పింది చెప్పా. కాబట్టి దేవుడికి నేను మందిరం కడుతున్నాను అంటే దేవుడు నివసింపని మందిరాలే కడతారు తప్ప దేవుడు నివసించే మందిరాలు అయితే వాళ్ళు కట్టరు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దేవుడు హస్తకృతాల్లో నివసింపడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన ఒక స్థలంలో ఉండేవాడు కాదు, ఆయన ఒక చోట పట్టడు. బైబిల్ చెప్తా ఉందండి. ఓకే, యెరూషలేము దేవాలయం గురించి ఒకసారి చూద్దామండి. యెరూషలేము దేవాలయాన్ని తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నాడు కదా దేవుడు అంటారు. యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉన్నాడా? బైబిల్ చెప్పిందా? చూడండి, మొదటి రాజుల గ్రంథము. బైబిలే ఆన్సర్ అండి మనకి, ఎవరొద్దండి. మీరు బైబిల్ సత్యమని నమ్మితే చాలు. మొదటి రాజుల గ్రంథము. ఈ మందిరం కట్టిన తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడండి మందిరం దగ్గర. ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం. ఓ మాట అంటాడు ఇక్కడ 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు. అంటే ఆ మందిరం ఓపెన్ చేసిన తర్వాత ఆ మందిరం అంతా కూడా తేజోమయంతో నిండిపోయింది.
ఆ మందిరం తేజోమయంతో నిండిపోతే యాజకులతో బయటికి పారిపోయారు, లోపల ఎవరో లేడు. రెండోది ఆ మందిరం ప్యాటర్న్ వేరు యాక్చువల్గా. యెరూషలేము దేవాలయం, వాళ్ళ యెరూషలేము దేవాలయం లోపల ప్రజలు కూర్చుని ఆరాధన చేసి భయం చేసుకోవడం ఏం లేదండి అక్కడ, అంతే. ఓకే, అక్కడ చూడండి 12వ వచనం అంటున్నాడు, 8:12 సొలొమోను దాన్ని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకి నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నానని చెప్పి ఇక తండ్రిని చేసిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి 27వ వచనములో. సొలొమోను ఇచ్చిన స్టేట్మెంట్ అండి, మందిరం కట్టిన సొలొమోను ఇచ్చిన స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు. దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చూడండి ఏమన్నాడైనా, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మహాకాశములు సహితమైన పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటండి, దేవుడు ఉంటాడని చెప్పినట్ట, నిశ్చయముగా ఉండడు. మరి ఎక్కడ ఉంటాడో చెప్తున్నాడు, అది కూడా చూద్దాం. ఎక్కడ ఉంటాడు అంటే చూడండి 30వ వచనములో. అంటే ఇక్కడ ఈ మందిరములో ఆ యెరూషలేము మందిరము చుట్టూ దాని వైపు చూస్తూ ప్రార్థన చేస్తే, అంటే యాక్చువల్గా చూడండి 29వ వచనంలో అంటాడు, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును కూర్చుని సెలవిచ్చితవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడును గాక. ఆ యెరూషలేము దేవాలయం గురించి ప్రత్యేకంగా ఆయన కనుదృష్టి అక్కడ ఉంచుద్దని చెప్పాడు. 30వ వచనములో నీ నివాస స్థలమైన ఆకాశమందు విని. చూడండి దానికి చూడండి ఇక్కడ, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు నీ మా విన్నపములు ఆకరించుము. ఇప్పుడు దేవుని నివాస స్థలం ఏదంటే ఆకాశము, మందిరమా కాదు. వింటున్నారా? ఈ ఒక్క అధ్యాయంలోనే ఎన్నిసార్లు ఆ పదం వస్తుందో చూడండి. 34వ వచనం, నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులో. చాలు 36. నీవు ఆకాశమందు విని. 39. నీవు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలం, ఆకాశమును నీ నివాస స్థలమందు విని. 43. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని. 45. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని. 49. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ నుండి వింటున్నాడు? ఆకాశమందు, ఆయన నివాస స్థలమందు. ఇప్పుడు నీవు దేవుడు ఆకాశంలో ఉండి నా ప్రార్థన వింటాడనే చేయకపోతే ఇక్కడ ఎక్కడ ఉన్నాయని నీ ప్రార్థనలతో బైబిల్ ప్రకారం, అంతే కదండి. సో సొలొమోను మందిరం కట్టి కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ నిశ్చయమైన మందిరంలో నివసింపడనే పదం. మరి ఈ రోజు చాలా మంది చేస్తున్న పని ఏంటండి, నేను దేవునికి చర్చి కడతా ఉన్నాను, అందులో దేవుడు నివసిస్తాడు, దేవుడి కోసం కడుతున్నాను, మీరు డబ్బులు ఇవ్వండి, దేవుడికి డబ్బులు ఇవ్వండి, నా కోసం కాదు, దేవుడు దేవుడు అంటున్నారు. మరి బైబిల్ వ్యతిరేకమైన బోధ కాదా? చెప్పండి, ఇది బైబిల్ అనుకూలమైన బోధ? రండి నేను చూపిస్తాను దేవుడు ఎక్కడ ఉంటాడో. దేవుడు ఎక్కడ ఉంటాడో బైబిల్ ఏం చెప్తుందో చూద్దానండి. ఎఫెసీ పత్రిక, ఆయన కట్టుకున్నాడు మందిరం, ఆయన కట్టుకునే మందిరంలో ఆయన ఉంటాడు, ఈయన కట్టే మందిరంలో ఉండడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. చెప్పాను చూసారా, బండ ఈ బండ మీద కడతానని. ఆయనే మూలరాయి, ఆయనే ప్రారంభ రాయి, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎవరు కట్టబడి ఉన్నారు? కట్టడం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మీరు ఈ ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రజలను ఉద్దేశించి అన్నాడు, మీరు కట్టబడ్డారు, బిల్డింగ్ కాదు. ఎక్కడ కట్టబడ్డారు మీరు? యేసుక్రీస్తు అనే బండ మీద మీరు అపోస్తలుల బోధ విని విశ్వసించి ఆ బండ మీద మీరు కట్టబడ్డారు, క్రీస్తు మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. చూడండి, ఇప్పుడు ప్రతి కట్టడము కూడా
ఆయనలో క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి, మామూలు దేవాలయం కదట, పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీతో మందిరం కట్టుకున్నాడట ఆయన విశ్వాసులతో. గాడ్ ఈస్ లివింగ్ గాడ్, వి ఆర్ ద లివింగ్ స్టోన్స్. సజీవమైన రాళ్లతో సజీవమైన మందిరం కడుతున్నాడండి ఆయన. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నివసించడానికి కట్టుకునే మందిరం అది. ఆయన కట్టుకునేది ఆయన కట్టుకున్నాడు, ఆయన నివసించినప్పుడు ఆయన అందులో నివసిస్తాడు. ఈయన కట్టుకునే దాంట్లో అందులో నివసించి అందులో నివసిస్తాయి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నారు మీరు? మెటీరియల్ బిల్డింగ్ లో నివసించాలని మీరు కట్టుకుంటూ ఉంటే అక్కడ ఎలాగో నివసింపడు, అక్కడ మీకు ఉపయోగం ఉండదు. కానీ యేసు ప్రభు వారు కట్టుకుంటున్నారు ఆయన చర్చ్ బిల్డింగ్, అంటే విశ్వాసులు. ఎందుకు? ఆయన నివసించడానికి. ఆయన నివసించడం అంటే ఆయన కట్టడము మనుషులతో కూడా కట్టుకుంటున్నాడు, రాళ్ళతో కాదు. మెటీరియల్ బిల్డింగ్ కాదండి, స్పిరిచువల్ కన్స్ట్రక్షన్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. దయచేసి బైబిల్ తీయండి. బైబిల్ ఆన్సర్ క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లును మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు సజీవమైన రాళ్ళు? మీరు, మనం, విశ్వాసులు. ఎలాంటి మందిరము? ఫిజికలా కాదు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది దేవుడు నివసించడానికి కట్టుకునే మందిరము. ఆయన నివాసం మనుషులతో కూడా ఉండేదండి, రాళ్ళు రప్పలతో ఉండేది కాదండి. సజీవమైన రాళ్లతో, సజీవుడు దేవుని కొరకు. ఆ మందిరం నీకు ఎక్కడ కనపడుతుంది తెలుసా? ఈ కట్టుకున్న మందిరం భవిష్యత్తులో కనపడుతుంది నీకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. రండి, అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. ఈ మందిరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇది అండర్ కన్స్ట్రక్షన్. ఆయన కట్టుకుంటున్నాడు, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఆయన కట్టుకుంటున్న మందిరం వీళ్ళ కట్టే దాంట్లో కాదు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము చూడండి, 3వ వచనం, 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏంటట? దేవుని నివాసము. ఇలా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నాం. దేవుడు నివసించడానికి కట్టుకుంటున్న మందిరం. నివాసం అంటే ఏంటి? మరి దేవుడు నివసించాలి కదా. అది దేవుని నివాసము, దేవుని మందిరం ఎవరితో ఉంది? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండడు. ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? కాపురం చేయటమే కదా. అది ఈ కాపురం చేసేది ఎక్కడట? బిల్డింగ్లోనా? మనుషులతోటి. ఆయన వారితో కాపురముండును, ఆ వారాయన ప్రజలు ఎందును, దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును. ఫైనల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత జరిగే సంగతి అది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎవరు కట్టుకుంటున్నారు? దేవుడు కట్టుకుంటున్నారు. యేసు ప్రభు వారు కడుతున్నారు. ఆయన బిల్డింగ్, ఆయన చర్చ్ ఆయన కట్టుకుంటున్నారు, మెటీరియల్ బిల్డింగ్ కాదు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ లేదంటే ఊరుకోరు, ఇక్కడ ఉన్నారంటే ఊరుకోరు. ఉన్న చోట ఉన్నారు అంటే ఒప్పుకోరు, లేని చోట లేదు అంటే దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు మనం అంతా కూడా విశ్వాసంగా సంఘముగా దేవుని ఆరాధన చేసుకోవడానికి, స్తుతించడానికి, దేవుని వాక్యం బోధించడానికి we need some particular place. ఇప్పుడు 10 మంది ఉన్నాం అనుకోండి, ఈ రూమ్ ఇంత రూమ్ సరిపోదంటారు మనకి? సరిపోదు, చిన్న రూమ్ సరిపోద్ది. ఇప్పుడు రెండవది, వర్షిప్ చేయడానికి లేదా దేవుని వాక్యం బోధించుకోవడం ముందు ఎవరు కావాలి? మనుషులు కావాలి. అంటే మనుషులు అంటే రక్షింపబడినటువంటి విశ్వాసం. ముందే అర్జెంట్ గా వ్యక్తికి సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించకుండా ముందే పెద్ద బిల్డింగ్ ఎందుకు నీకు? అర్థమవుతుందండి? వ్యక్తులు రక్షింపబడాలి. రక్షింపబడిన వారు ఏం చేశారు? ప్రారంభంలో కొద్దిమంది వారు ఆయా ఇంటింటా కూడుకున్నారు. వాళ్ళు ఉన్న నివాసాల్లోనే ఒక స్థలంలో కూర్చుని దేవుని స్తుతించారు, ఆరాధించారు. దేవుడు నూతన నిబంధనలో దేవుడు ఎక్కడ ప్లేస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీరు చూడండి,
ప్లేస్ ఇంపార్టెన్స్ లేదు, ప్లేస్ లేదు, టైం లేదు. ఎందుకని? ప్లేస్ కాదు అక్కడ ముఖ్యం, మనం ముఖ్యం, విశ్వాసం ముఖ్యం. ఇంకొక మాట నేను చూపిస్తాను. ఇప్పుడు దేవుని మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనది. దేవుని మందిరము పరిశుద్ధమైనది అంటే ఇప్పుడు దేవుడు వచ్చి నివసించాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటారు చాలా మంది. దేవుడు వచ్చి నివసించడానికి పరిశుద్ధంగా ఏమీ ఉండదండి. దేవుడే పరిశుద్ధుడు, ఆయన వస్తేనే అదే పరిశుద్ధత. దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధమైపోద్ది. దేవుడు లేని చోట అప్పంతా అపరిశుద్ధమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు? పాపులమైన మనల్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన నివాసం ఉండడం ద్వారా. అదే కదా, ఇప్పుడు పరిశుద్ధులైన దేవుడు రాబట్టి మనం పరిశుద్ధులైనా కానీ, లేకపోతే మనం పరిశుద్ధులు ఎలా అవుతాము? పరిశుద్ధులు అవడం దేవుని బట్టా మనల్ని బట్టా? దేవుని బట్టి. దేవా నువ్వు రా నా దగ్గరికి, నేను పరిశుద్ధం చేసుకుని పెట్టుకుంటాను, అప్పుడు నువ్వు రా అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడు పరిశుద్ధం చేసుకోవాలి? చేసుకోలేమండి. కాబట్టి దేవుడు పాపిని తన పరిశుద్ధత ఇచ్చి పరిశుద్ధిగా చేశాడని గత ఎపిసోడ్లన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు నివసించే ఆలయము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన ఆలయము కట్టడాలు కాదు, ప్రజలైన మీరే అని బైబిల్ చెప్తా ఉంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఇదే సంఘము, ఇది కొరింథీ సంఘానికి. ఇప్పుడు మీరు ఒక మాట చూడండి, ఈ పత్రికలు మనం చదివినట్లయితే ప్రారంభ అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధులైన వారికి అంటా ఉంటాడు. పరిశుద్ధులైన వారికి అంటే విశ్వాసులు ఎవరు? పరిశుద్ధులను మెన్షన్ చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి అడ్రస్ చేస్తున్నాడు. వాళ్ళలాగా పాపులను అడ్రస్ చేయట్లే, పరిశుద్ధులను అడ్రస్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళతో ఏమంటున్నాడు? ఇప్పుడు 3వ అధ్యాయము అంటే ఇక్కడ వీళ్ళు డివిజన్స్ తీసుకొచ్చారు కదా, ఒక ఆ సొత్తు, వీడి సొత్తు, వీడి సొత్తు, వీడి తాడు అవన్నీ చెప్పుకొచ్చి, అరే బాబు ఏంటి మీరు ఆ పని కరెక్ట్ కాదు, అలాంటివి ఉండకూడదని ఇవన్నీ కూడా చెప్పి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూడండి, ఇప్పుడు ఈ పునాది మీద కట్టాలి, ఈ బండ మీద కట్టుకోవాలి అంటే అపోస్తలులు యేసు ప్రభువు వారి బోధను అపోస్తలులు క్యారీ అవుట్ చేశారు. ఆయన శిష్యులు పిలిచి సర్వ సృష్టికి వెళ్ళి నేను బోధించింది వెళ్ళి ప్రకటించండి. సో అపోస్తలులు ఏం చేశారు? యేసు ప్రభువు వారి బోధన తీసుకువెళ్ళారు, ఆయన ప్రకటించమని ప్రకటించారు. దట్స్ ఇట్. వాళ్ళు చేసిన పని, వాళ్ళ సొంత పని ఏం చేయలే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు మా పేర్లు పెట్టుకుంటారంటే మేము ప్రకటించింది మా గురించి కాదుగా, ప్రభు గురించి ప్రకటించాము. ఆయన గురించి విన్నారు, విశ్వసించారు. మేమంతా జతపడి వారము, మమ్మల్ని హైలైట్ చేస్తారేంటి? పునాది ఒకటే, ఆ బండ క్రీస్తే, ఆయన మీద మీరు పట్టబడాలా, ఇక వేరేదేమీ లేదు. అది తప్ప మళ్ళీ ఇంకోటి ఫాలో అవడానికి మీరు పిలువబడడానికి లేదు. దట్స్ ఇట్ అని ఒక మాట చెప్పేశాడు. చెప్పేసి ఇప్పుడు చూడండి, 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియో మీరు ఎరుగరా. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మీరు ప్లూరల్ సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తూ విశ్వాసులు చెప్తూ, మీరందరూ ఎవరు? మీరే దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు, మందిరాల్లో కాదు. ఈ సంగతి మీకు తెలియదా? మరి విశ్వసించినప్పుడు దేవుని ఆత్మను పొందుకుని ఈ సత్యాన్ని గ్రహించారు కదా, మళ్ళీ అప్పుడే మర్చిపోతే మీరు ఎలాగా అని చెప్పి చూడండి ఏమంటున్నాడు. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన గలరా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత క్లియర్ గా ఉందండి. పరిశుద్ధ ఆలయం ఎవరట? మీరే. ఎవరండి? మీరే. సంఘం రక్షింపబడినటువంటి సంఘము క్రీస్తు సొత్తు, అదే పరిశుద్ధమైన ఆలయం. మీరేం చేస్తున్నారు? విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనం ఏం చేస్తున్నామనంటే, మేము పరిశుద్ధులం కాదు, మేము పరిశుద్ధ ఆలయం కాదు, అదిగో అక్కడ కట్టామండి, బిల్డింగ్ కట్టామండి, 2-3 కోట్లతో కట్టామండి. మాలో ఎందుకుంటాడు ఆయన? అందులో ఉంటాడు ఆయన.
పాలరాతో కట్టామండి, 4-5 కోట్లు పెట్టి కట్టామండి, అది దేవుడు దాన్ని ఎవరన్నా ఏమన్నా పడగొట్టాడో అది చంపేస్తామంటారు. అది పాడవకూడదు, అది భద్రంగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది, నువ్వు పాడైపోయినా పర్లా, ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను అని చెప్తా ఉంటే ఆలయం అనుకుంటున్నారు, ఆలయం అనుకుంటారు. చూడండి ఎంత క్లియర్ గా ఉంది. కాబట్టి ఎవడు ఆ ఆలయమును పాడు చేయను, చూడండి, ఎవడు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయ. దేవుని ఆలయం అంటే సంఘాన్ని పాడు చేసేవాడు. విశ్వాసులు నిజమైన దేవుని ఎవరైతే యేసుక్రీస్తుతో కట్టుకున్నాడు సంఘాన్ని, దీన్ని పాడు చేసిన వాడు దేవుడు పాడు చేస్తాడు. ఇది ఆయన మందిరం కాబట్టి, ఆయన మందిరం కాబట్టి. ఈ సోకాల బోధకులు దేవుని మందిరాన్ని పాడు చేస్తూ వాళ్ళ సొంత మందిరాలు కట్టుకుంటున్నారు. తప్పకుండా దేవుడు వాళ్ళు పాడు చేస్తాడు. ఆయన మందిరాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. బట్ అడ్డొచ్చారా? అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఆయన మందిరం కట్టుకుంటుంటే ఆయన మందిరానికి అడ్డొచ్చాడు ఆయన ఊరుకుంటాడా? నీళ్లు కట్టుకోవడానికి వస్తాడు, మీరు అడ్డొచ్చి ఎలా ఊరుకోరు? అసలైన మందిరం అది, అసలైన మందిరం అది, ఆ పరిశుద్ధ ఆలయం అది. పరిశుద్ధమైన దేవుడు మనలో నివసిస్తూ మనలో సంచరిస్తూ ఉంటుంటే, అబ్బే మేము కాదండి, మాకు కాదండి, మేము పరిశుద్ధులం కాదండి, మేము పాపులమండి, ఆ బిల్డింగ్ పరిశుద్ధం అండి, అక్కడికి వెళ్తే చాలండి మా జన్మ తరిస్తుందని అనుకుంటే మీరు అబద్ధ బోధలో ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చూడండి బైబిల్లో సంఘము 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 అనే చోట చర్చ్ చర్చ్ చర్చ్. చర్చ్ అంటే ఫిజికల్ బిల్డింగ్ కాదు అకార్డింగ్ టు బైబిల్. మీరు గమనించండి. లేదు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటారా, వ్యక్తిగతంగా రండి, లేదా మాకు ఫోన్లు చేయండి, నో ప్రాబ్లం. బట్ బైబిల్ ఈజ్ అల్టిమేట్లీ ఈజ్ ట్రూ. బైబిల్ నమ్మండి, మా మాటలు అవసరం లేదు. దీనికి కౌంటర్ వేసి మీరు అలా కాదు. ఇక్కడ మేమే పర్ఫెక్ట్ అని మేమేం చెప్పడం లేదండి. మేము యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడి కడుగబడి పరిశుద్ధులుగా అయ్యాం. మమ్మల్ని బట్టి మేమేం కాదు. మేము ప్రారంభ ఎపిసోడ్లో కూడా చెప్పాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి దయచేసి సంఘము అనగా విశ్వాసులు, రక్షింపబడిన వారు, దాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అన్నాము. చర్చ్ అంటే భౌతిక సంబంధమైన బిల్డింగ్ కాదు. ఈ రోజు ఏవైతే భౌతికంగా పిలువబడుతున్నాయో చర్చెస్ అని, అవి బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. ఈ రోజు ఎవరైతే ఇదిగో మేము ప్రభువుకు మందిరం కడుతున్నాము, ప్రభువుకు దేవాలయం కడుతున్నాము, ప్రభు నివసించడానికి కడుతున్నాము, మా కోసం కాదు అని అంటున్నారో, బైబిల్ ప్రకారంగా దేవుడు హస్తకృత ఆలయంలో నివసింపుడని మీకు ఆల్రెడీ ప్రూవ్ చేశాము. దేవుడు నివసించాలనుకుంటుంది మీలో 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 మాకు వద్దు. ఎందుకంటే రేపు ఎత్తబడి బిల్డింగ్ కాదు. మీరు ప్రభు వస్తే ఎవరి కొరకు? మన కొరకు వస్తున్నాడు. బిల్డింగ్స్ కొరకండి ఇవన్నీ విడవబడతాయి, ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అర్థం చేసుకోండి దయచేసి. ఎవరు మిమ్మల్ని మోసగింపనివ్వకండి. అదే ఒక విశ్వాసికి ఇబ్బంది వస్తే డబ్బులు ఖర్చు పెట్టమంటే 10,000 అమ్మ మా దగ్గర ఎక్కడి అని అంటాడు. అదే ఒక తలుపుకి 50,000 లక్ష రూపాయలు ఇమ్మంటే రాసి ఇచ్చేస్తాడు. అది దేవుడిది ఉంటుంది. విశ్వాసి దేవుని సంబంధి. ఒకసారి ఆలోచించండి దేవుని జ్ఞానంతో. మన సొంత జ్ఞానంతో మనకి ఇది అర్థం కాదు అయ్యా. సో మరి ఇంత క్లియర్గా మనకి చూసాము. సంఘము అనేది యేసు ప్రభు వారు చెప్పిన మాట, నా సంఘమును నేను కట్టుదును. ఆయన కట్టుకుంటున్నాడు, కడతానే ఉంటాడు. ఎవరు అడ్డొచ్చినా ఆగదు, ఒక రోజు పూర్తి అయిపోతుంది. ఇక్కడ కట్టుకునే వాళ్ళు ఇక్కడ కట్టుకుంటా ఉంటారు, అవి పూర్తి అయిపోతాయి. ఇవేమో మిగిలిపోతాయి, ఆయన కట్టుకుంటే పైకి వెళ్ళిపోతాయి. అయ్యారు మరి సంఘం అనే అంశం మీద అనేకమైన విషయాలు, దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు, రాతి కట్టడాల్లోనా లేకపోతే హస్తకృతం కానటువంటి ఆలయాల్లోనా మనలో నివాసం ఉంటాడు అనే అంశం మీద స్పష్టమైన వివరణ ఇచ్చారు అయ్యారు. మరి మీకు వందనాలు తెలియజేస్తున్నారు. ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అయ్యారు. ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క కృపను బట్టి మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన భాగ్యము కొరకు నీకు వందనాలు నాయన. మరి హెవెన్ టీవీ ఛానల్ ద్వారా ఈ మన ప్రశ్నలకు బైబిల్ సమాధానాలు అనే కార్యక్రమం ద్వారా నాయన మరి ఈరోజు సంఘము లేక చర్చ్ అంటే ఏమిటో ప్రభు మీరు మాకు బయలుపరిచారు నాయన. మీరు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథం నుంచి లేఖనాలు, నీ వాక్యమే సత్యము ప్రభువా నాయన. మరి అనేక మంది ప్రభువా మరి కార్యక్రమాన్ని వాచ్ చేశారు నాయన. మరి శ్రద్ధగా విన్నవాళ్ళు ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన మరి వాళ్ళందరూ మా మాటలు కాదు కానీ వారు తీసుకోవాల్సింది ఇదిగో లేఖనాల ద్వారా చూపించిన ఈ మాటలే బిడ్డలు విశ్వసించి
తదనుగుణంగా వారి జీవితాలు మలుచుకుని నాయన మరి వాస్తవంలోనికి వారు రాగలగడానికి సహాయం దయచేయండి నాయన. మరి వారు నీ యందు విశ్వాసం ఉంచి వారే మందిరాలుగా మలచబడ్డానికి సహాయం దయచేయండి. మీరు నివసించే మందిరాలుగా వారు ఉండడానికి సహాయం దయచేయండి. మీరు కట్టుకుని తిరిగి తీసుకువెళ్ళడానికి రాబోతున్నారు కాబట్టి ఆ మందిరాలుగా వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయండి. హస్తకృతాలయంలో నివసింపుడనే సత్యాన్ని వారు గ్రహించి నివసించే మందిరాలుగా వారు ఉండి ఇదిగో నాయన నీ కృప పొందుకునే భాగ్యం దయచేయండి. మరి రాని రోజు కార్యక్రమంలో మరి సహోదరులు ఫ్రాన్సిస్ గారిని నన్ను కూడా మీరు బలపరుచుకుని ఈ కార్యక్రమం నాయన జయకరంగా మహిమకరంగా నీ నామానికి మహిమకరంగా జరగడానికి మీరు కృప చూపించారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి తదుపరి ఎపిసోడ్లో ప్రభువా దీని యొక్క కొనసాగింపులు ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి నీ కృప దయచేయమని, అప్పటి వరకు నీ కృప నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా భద్రపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచుకోమని మీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన ఆయన ప్రేమలో భద్రపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.